వస్తున్నాము. చేరొచ్చిన మీకు సుదూరము నుండి ఈ మాటలు వింటున్న స్థానిక ప్రజలకు, ఆయా స్థలాల్లో నిలబడి జరిగే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న స్థానికులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా శుభాలు. ఐక్య క్రిస్మస్గా ఏర్పాటు చేయబడిన ఈ కూడికకు ఆహ్వానించినటువంటి యూత్ వారు, పెద్దలు, యవనస్తులు, ఈ సభను ఈ రీతిగా ఏర్పాటు చేసిన వారందరికీ, స్థానిక దైవజనులు, సంఘ పెద్దలు, ఆయా సంఘ సేవకులు, ఆయా సంఘ విశ్వాసులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి రోజు రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధన ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కేవలము ఈ ప్రాంతం మాత్రమే గాక యావత్ ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆయన పుట్టుకను గురించి ప్రపంచమంతా కూడా ఆరాధించేటువంటి శుభప్రదమైన మాసం ఈ డిసెంబరు నెలంతా కూడా. సాధారణంగా ఎవరి కుటుంబంలోనైనా ఒక వ్యక్తి జన్మిస్తే అతనిని బట్టి తమ ఇంటి వారు మాత్రమే సంతోషించగలుగుతారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎవరో ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టినంత మాత్రాన వేరే ఎవరో సంతోషించవలసిన అగాత్యం అవసరత ఎవరికి లేదు. ఎవరు కడుపు పండి ఎవరు కడుపున బిడ్డ పుడతారో అది వారికి, ఆ ఇంటి వారికి మాత్రమే అది సంతోషం. అది నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయానికి వస్తే ఒక ప్రాంతం, ఒక ప్రదేశం, ఒక భాష మాట్లాడు వారు మాత్రమే కాకుండా తూర్పు దిక్కు మొదలి పడమట దిక్కు వరకు, ఉత్తరపు దిక్కు మొదలి దక్షిణం వరకును, ప్రపంచ నలుదిక్కులు కూడా సంతోషించేటువంటి నెల లేక ప్రభు యొక్క పుట్టుకల గురించి ఆనందించే శుభప్రదమైన రోజులు. సాధారణంగా ఎవరు పుట్టుకైనా ఒక రోజుకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఈ నెలంతా కూడా గత రాత్రి 1వ తారీఖు 31 నుండి స్టార్ట్ అయినాయి క్రిస్మస్ ప్రార్థన కూటాలు. 31వ తారీఖు నుండి కంటిన్యూ జరుగుతూనే ఉంది. నిన్న రాత్రి కూడా రాజానగరం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో గత రాత్రి జరిగింది. ఇవాళ ఇక్కడ, రేపటి దినాన విజయనగరం, ఎల్లుండు అమలాపురం. లైన్గా ఈ క్రిస్మస్ వర్తమానాలు లేక ఈ యొక్క కూడికలు జరుగుతూనే ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు గురించి సంతోషించేటువంటి శుభప్రదం ఎన్ని విషయాల్లో అంటే ప్రాముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, ఆయన పుట్టుక ఎంత గొప్పో అలాగే ఆయన జీవితం, ఆయన మరణము కూడా అంతే గొప్పది. ఆయన జీవితం మరణం ఎంత గొప్పదో ఆయన పునరుద్ధానం, సజీవుడై తిరిగి లేచటం కూడా అంతే గొప్ప. ఆయన పుట్టుక, మరణం, మరణమును జయించి తిరిగి లేచుట, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో ఏది తక్కువ కాదు. అలాగని చెప్పి ఇందులో రెండింటికంటే ఒకటి ఎక్కువ అని చెప్పడానికి వీల్లేదు. పుట్టుక లేనిదే మరణము లేదు, మరణము లేనిదే పునరుద్ధానము లేదు. ఈ 3 కూడా చాలా 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 ప్రాముఖ్యమైనవి. ఈ లోకంలో పేరుగాంచిన ఎంతోమంది మహానుభావులని, పుణ్యాత్ములని, పుణ్య పురుషులని పేరుగాంచిన వారు ఈ భూగడ్డపై, ఈ భూమి మీద ఎంతో మంది జన్మించటం జరిగింది. మన దేశ జాతిపిత మహాత్మా గాంధీజీ మొదలుకొని ఠాగూర్, గురునానక్, అలాగే బుద్ధ మహారాజ్, ఇలా చెప్పుకుంటూ వెళితే మన దేశంలో కూడా చాలా మంది పేరుగాంచి చరిత్రలో నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి ఇది ప్రపంచ సెలవు దినం. డిసెంబర్ 25వ తారీఖు యావత్ ప్రపంచమంతా కూడా సెలవు దినం. అలాగే
గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని చెప్పి ఆయన మరణించిన రోజు కూడా ప్రపంచమంతా కూడా ఈ 2 దినాలు సెలవు దినాలు. ఆయన పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు కూడా ప్రపంచం మొత్తం మీద సెలవు దినాలు. ఈనాడు చాలా మందికి యేసుక్రీస్తు అంటే తెలుసు, కానీ అసలు యేసు అంటే ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. యేసు అంటే తెలుసు, ఆయనంటే మరియమ్మ కుమారుడు యేసు ప్రభువే కదా, అదే సిలువలో చనిపోయి ఉంటాడు ఆయనే కదా యేసు అంటే అన్నట్టుగా అనేకులకు యేసు ప్రభు ఆ విధంగా పరిచయం. కానీ యేసుక్రీస్తు అలాగూ ఎందుకు జన్మించారు, అసలు యేసు అంటే ఏమిటి అనేటువంటిది మాత్రం ప్రపంచంలో కొంతమందికి తెలుసు. అలా ప్రపంచంలో కొంతమందికి తెలిసిన వారిలో నేను కూడా ఒకప్పుడు ఒక వ్యక్తిని. నేను జన్మతః ముస్లింని, పుట్టుకతో మహమ్మదీ మతస్థుడను. క్రీస్తుని కానీ క్రైస్తవ్యమును గురించి కానీ క్రైస్తవులు విశ్వసించే పరిశుద్ధ బైబిల్ గ్రంథమును గురించి కానీ నాకు కానీ నా ఇంటి వారికి కానీ ఏమీ తెలవదు. మేము ఎవరం కూడా యేసు ప్రభుకి ఏనాడు చేతులెత్తి నమస్కరించలేదు, ఆయన గ్రంథాన్ని చదివి పఠించడం లేదు. ఎందుకంటే మాకొక మతం ఉంది, మా మత సిద్ధాంతాలు మాకున్నాయి, మా మత ధర్మం మాకు చాలు, మా మత కట్టుబాట్లు చాలా గొప్పవి. కాబట్టి పుట్టిన ఈ మతంలోనే చనిపోవటం కూడా ఈ మతంలోనే జరగాలి అని అనేటువంటిది ఒకప్పటి అందరి ఉద్దేశం వల్ల నా ఉద్దేశం కూడా అదే. కానీ తగిన సమయం అందు నేను యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రాక తప్పలేదు. నా పరిస్థితులు నేరుగా ఆయన యొద్దకు రావటానికి అవి నాకు దారి చూపించాయి. బై బర్త్ నేను పుట్టుకతో ముస్లింని, పుట్టి పెరిగింది రాజమండ్రి పట్టణం. అయితే నాకు కలిగిన ఒక మరణకరమైనటువంటి రోగం నేను యేసు ప్రభు దగ్గరికి రావటానికి కారణమైంది. నా 2 మూత్రపిండాలు అనగా కిడ్నీస్ క్యాన్సర్. ఆ కారణము చేత రాజమండ్రి పట్టణంలో 3 స్పెషలిస్ట్ డాక్టర్లను ఆ రోజుల్లోనే సంప్రదించడం జరిగింది. డాక్టర్ సైతం కూడా బాగు చేయలేని ఆ నిస్సహాయ స్థితిలో మరణానికి చాలా దగ్గరకు చేరుకుంటున్న గడియలలో ఒకరి ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవటం జరిగింది. అంతకుముందు కూడా నాకు ఖురాన్, పరిశుద్ధ పవిత్ర ఖురాన్ అని ముస్లింలు చెప్తారు. ఖురాన్ గ్రంథము ద్వారా నాకు యేసు ప్రభు తెలుసు కొంత మేరకు. అలాగే ముస్లిం మతము ద్వారా యేసుక్రీస్తు కొంతవరకు నాకు తెలుసు. ఆయన అనేక మంది ప్రవక్తలలో ఒక ప్రవక్త అని. అలాగే ఆయన ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేశాడని ప్రపంచం ముస్లింలు ఒప్పుకొని తీరతారు. అలాగే నేను కూడా నమ్మాను. కానీ ఆయన మాత్రమే నిత్య జీవానికి మార్గదర్శనం అనేది ఒకప్పుడు నాకు తెలియదు. అయితే రోజు రోజుకి వ్యాధి చేత నేను క్షీణించిపోతూ వచ్చాను. డాక్టర్లు అయితే ఇంకా నెలలు కాదు రోజుల్లోనే ఉన్నాడు, ఇతడు చనిపోతాడన్న ఆ చివరి గడియలో ఏదో దప్పికొన్న వాడికి నీళ్లు దొరికినట్లుగా ప్రభు నాకు అనుగ్రహించబడ్డాడు. అది కూడా ఈ పశ్చిమ గోదావరి ఈ భీమవరం తాలూకా ఒక ఆమె తన భర్త క్యాన్సర్ నుండి తన భర్త స్వస్థపరచబడ్డారు అన్న విషయం నా చెవిని పడినప్పుడు యేసు ప్రభు ఏంటి, స్వస్థపరచడం ఏంటి, అల్లా సుబ్హానహు తఆలా ఆయనే కదా సృష్టికర్త, ఆయనే మనుషులు పుట్టించేవాడు, మరణానికి అప్పగించేవాడు. ఒక మనిషి భూమి మీద జన్మించక ముందే ఒక 50,000 సంవత్సరాలకు పూర్వమే ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు, అతను స్వర్గానికి జన్నత్కి వస్తాడా రాడా అనేది అల్లాయే ముందుగా ఎరిగినవాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఏంటి, స్వస్థపరచటం ఏంటి అనేది నాకు సందేహం. కానీ నా సందేహాలని పక్కన పెడితే నాకు తెలిసిందల్లా ఏంటంటే ముందు నేను బ్రతకటం నాకు ముఖ్యం. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకేం తెలుసు, ఎవరు దేవుడు అనేది నాకు అనవసరం. యేసు ప్రభు స్వస్థపరుస్తారని ప్రత్యక్ష సాక్షి ఆమె యొక్క హైందవరాలు, కులానికి వారు క్షత్రియ రాజుల కులానికి చెందిన ఆమె నాకు చెప్పింది. సరే, ఆమె చెప్పిన మాటను బట్టి ఆమె ఏమి క్రైస్తవురాలైతే కాదు. ఎందుకంటే యేసు ప్రభువు గొప్పవాడు అని చెప్పుకోవడానికి
వాళ్ళ యేసు ప్రభు తాలూకా వాళ్ళు కాదామె, హిందువురాలు. మరి ఈమె చెప్పిన మాట ఎంతవరకు నిజం? అది నిజమైతే నాకు కూడా సహాయం చేసి పెడతాడా ఈయన అని ఎక్కడో నా హృదయంలో ఒక చిన్న ఆలోచన పుట్టి ప్రభు మీద కొంచెం నేను ఆధారపడి ఇలా అనుకుంటూ వచ్చా, యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, మీ క్రైస్తవ తాలూకా ఆమె నాకు చెప్పింది, ఆమె భర్తనట నువ్వు బాగు చేసేవట, అది కూడా క్యాన్సర్ జబ్బు నుండి. అది నిజమైతే నన్ను కూడా ముట్టి బాగు చేస్తావా? ఇలా అనుకుంటూ నా మనసులో అని ప్రార్థించి నేను నిద్రపోయా. అర్ధరాత్రి 10 నిమిషాలు తక్కువ 2 గంటలకు నా గదంతా వెలుగుతో నింపబడి ఆ వెలుగులో 2 రక్తం కారే హస్తాలు వచ్చి ఆ అర్ధరాత్రి వేళ నన్ను ముట్టి స్వస్థపరచడం జరిగింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఇది నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం. ఉదయం అయ్యేసరికి నా వ్యాధి నా నుండి విడిచిపోయినది. తరచుగా కలిగే రక్తస్రావం, నాకు స్పర్శ తెలిసేది కాదు. ఈ 2 కిడ్నీలు పోవటం వలన బ్లీడింగ్ అయిపోయి రక్తం పోతూ ఉండేది. ఎన్నో పర్యాయం లోపల అండర్వేర్స్ డ్రాయిడ్స్ మార్చుకోవటం జరిగింది. ప్యాంట్ అంతా కూడా రక్తంతో తడిచిపోయేది. నాకు స్పర్శ తెలిసేది కాదు. అలాంటి పరిస్థితిలో ఉదయం అయిన తర్వాత ఏదో పెద్దలంటారు 1000 ఏనుగులు బలమని, అలాంటి ఒక నూతనమైన బలము, నూతనమైన ఆలోచనలు, నా హృదయము ఒక మార్పు కలగటము ఉదయం ఎవరు నాకు చెప్పకుండానే ఆ క్రియ నాలో జరిగింది. నా మనసులో ఒక బలమైన ఒప్పిదం ఏమిటంటే, నేను ఆయన నమ్ముకుంటే ఇంకా మంచిది, ఆయన వేసిన అడుగుజాడలు నేను నడాలి అన్న కోరిక నాలో పుట్టడం జరిగింది. ఆ రీతిగా ప్రభు నాకు దగ్గరయ్యాడు. నేను ప్రభు పాదాలకు సమీపించాను. మెల్లిమెల్లిగా ఆయనలో నేను ఎదుగుతూ ఉన్నాను. రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత నేను ఇలా ప్రభు నమ్మానన్న విషయం రాజమండ్రి మసీద్లో పెద్దలకు, నా ఇరుగు పొరుగు వారికి, నా మతస్థులందరికీ తెలిసింది. చాలా కష్టమైన పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. ఇక ఇంట్లోంచి బయటికి పోవలసిన పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా దేవుడు నిలబెట్టి నా ఇంటి వారి వ్యతిరేకించారు. ప్రారంభ రోజుల్లో మాంసం తిని ఎవడు మెడలో దుమ్ములు కట్టుకోడు, ఏదో నమ్ముకున్నాం అంతవరకే. కానీ ఆయన ఇలా గొప్పవాడని మాత్రం ఊరు వాడ చెప్పడం కరెక్ట్ కాదు అని అన్నప్పుడు నేను ఇంట్లోంచి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ దేవుని కృప, మెల్లిమెల్లిగా నేను ప్రభువులు నడుస్తూ ఉన్నాను. నన్ను బట్టి నా ఇంటి వారిలో కూడా ఆలోచనలు పుట్టాయి. ఒకప్పుడు వీడు ఇలా కదా, ఇప్పుడు వీడి జీవితం ఇలా ఉంటుంది. మోటార్ ఫీల్డ్ చాలా రఫ్గా ఉంటారు. చిన్న వయసు నుండి కూడా నాకు సిగరెట్లు కాల్చి అలవాటు ఉండేది. రోజు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. నోట్లో కిళ్ళి ఉంటుండగా ఒక పక్క నుంచి టీ కూడా త్రాగేవాడిని. కిళ్ళి మాత్రం తీసేవాడిని కాదు. అంత అలవాటు పడిపోయి ఆటోమేటిక్గా వాటన్నిటి నుండి నాకు విడుదల కలగటం. స్నేహితులతో అధికంగా తిరిగే నేను, స్నేహితులకు నేను దూరంగా ఉండటం, ఇవన్నీ నా ఇంటి వారు గమనిస్తున్నా. సరే వీడు మంచివాడిగా ఉంటున్నాడు, మంచిగా నడుస్తున్నాడు, అది చాలు అని అనుకున్నా. ఆ తర్వాత నాలో ప్రవేశించిన ప్రభు నా ఇంటి వారిలో కూడా ఆయన ప్రవేశపెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక నా ఇంటి వారి నాకు సపోర్ట్గా నిలబడ్డారు, తల్లి, అక్కయ్యలు. అలా మెల్లిమెల్లిగా సువార్త ప్రారంభించటం, అంటే దేవుని మాటలు నా ఇంటి వరకు అందించటం. ఆ తర్వాత నేను బాప్తిజం పొందటం. నాకు మీ తండ్రి ప్రభు నన్ను నిద్రించారు, రాజమండ్రి చంద్రశేఖర్ గారని. ఆ విధముగా నేను ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన తరువాత నా ఇంటి వారు కూడా ప్రభుని అంగీకరించారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు ఎద్దకు వచ్చి చెప్తున్నారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా 2 జీవితాలకు మధ్యవర్తి అయి ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. గత పాత ప్రాచీన జీవితం అతనికి బాగా తెలుసు, అతనితో నడిచే వారికి కూడా తెలుసు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు నందు తన నూతన జీవితం ఏంటో తనకు తెలుసు. తన ఇరుగు పొరుగు వారికి కూడా అతను ఎలా జీవిస్తున్నాడు అనేది కూడా ఇరుగు పొరుగు వారు అవగాహన గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడును ఖచ్చితంగా 2 జీవితాలకు మధ్యవర్తి. బాప్తిజం నీటి మూలంగా పొందక ముందు గత జీవితం, బాప్తిజం పొందిన నాటి నుండి నూతనమైన జీవితం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు 2 జీవితాలు
కలిగిన వ్యక్తి. రెండు జీవితాలకు అతను మధ్యవర్తిగా ఉంటాడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, నేను కూడా మీలో ఒకనిగా రెండు జీవితాలకు మధ్యవర్తిని. యేసుని ఎరగక ముందు పాత జీవితం ఏంటో నాకు బాగా తెలుసు. యేసులోనికి వచ్చిన తర్వాత ప్రస్తుతం జీవితం ఏంటో కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి ఎవరు సాక్ష్యం చెప్పినా, ఎవరు దేవుని వాక్యం చెప్పినా మొదట తన అనుభవం ఏంటో తెలుసుకోవలసిన బాధ్యత ప్రజలది. అనగా కూర్చొని మాటలు వింటున్న విశ్వాసులది. ఎవరో వచ్చాడు, ఆయన ఏదో చెప్పేశాడు అని అంటే కాదు. అసలు చెప్తున్న వ్యక్తి అసలు ఎవరు, ఆయన గురించి ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది, అసలు ఏం చెప్తున్నాడు ఆయన అసలు అక్కడ ఏమై ఉన్నాడు అనేది తెలుసుకోవలసిన బాధ్యత కూడా మాటలు వింటున్న మీపై ఆధారపడినది. కాబట్టి చెప్పకపోయినా ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే పూర్తి సాక్ష్యాన్ని మరొకసారి పంచుకుందాం. ఇంకా నా ప్రోగ్రామ్స్ లేకపోతే నా సాక్ష్యం పూర్తిగా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో మీరు చూడవచ్చు. షేక్ మక్బూల్ అని మీరు కొట్టగలిగితే, టైప్ చేస్తే నా ప్రోగ్రామ్స్ అంతా కూడా ప్రసంగాలు, వర్తమానాలు, సాక్ష్యంతో పాటు కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు చూడగలుగుతారు. ఓకే, మంచిది. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశానికి మనం ప్రవేశపెట్టబడదాం. ముందుగా ఎవరున్న పిల్లలు అలా చేస్తున్నారు, దయచేసి వారిని కంట్రోల్లో పెట్టండి. వారు ఎవరు వచ్చిన మీటింగ్ వేశారు, పిల్లలు ఎక్కడ నీకు చెప్తున్నాను కాబట్టి ఎలా ఉన్నారు, దయచేసి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వెనకతలు కూర్చోబెట్టండి. వారు చక్కగా కూర్చోటమే కాదు, సభను పాడు చేసేవారిగా ఉన్నారు కనుక తీసేయకండి దయచేసి. వెళ్ళండి. మంచిది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, ఈ లోకంలో పుట్టే ప్రతి వ్యక్తికి ఒక పేరంటూ పెట్టబడతాది. అది ఆడబిడ్డ అయితే ఆడబిడ్డకి సంబంధించిన పేరు పెట్టబడతాది. అది మగ పిల్లవాడైతే మగ పిల్లవాడికి సంబంధించినటువంటి పేరంటూ పెట్టబడతాది. అది కూడా పుట్టిన తర్వాత అతడి నక్షత్రం, జాతక బలము అన్ని చూసుకొని పేరు పెడతారు. ప్రతి ఒక్కరు అంటారు నక్షత్రపు రాశి ఏమిటి, అతడి నక్షత్ర బలం ఏమిటంట. పుట్టే ప్రతి వ్యక్తికి కూడా నక్షత్ర రాశి ఏంటి, నక్షత్ర బలం ఏమిటని అసలు మన హిందూ దేశంలో ఎందుకు అనాలి, అసలు ఎందుకు అంటున్నారు? ఒక మనిషి పుట్టుకకు నక్షత్రానికి ఏమిటి సంబంధం? ఈ విషయాలు నన్ను కాదు అడగవలసింది. అలా అనేవారు మీరు ప్రశ్నించాలి. అయ్యా, పుట్టిన ప్రతి వ్యక్తిని మీరు అడుగుతారు కదా, అతడు ఏ నక్షత్రాన్ని పుట్టాడు, అతడు నక్షత్రపు రాశి, అతని పేరు బలం రాశి ఏమిటి, లేక అతడు ఏ గడియలో పుట్టాడు, నక్షత్ర బలం ఏంటని మీరు అడుగుతారు కదా. అసలు మానవుని కంటే ఎప్పుడో ముందుగా సృష్టించబడిన భూమి కంటే ఎంతో పెద్దవి అయిన ఆ గ్రహాలు, నక్షత్రాలకు ఒక మానవ పుట్టికి ఏమిటి అసలు సంబంధం అని అలా ప్రశ్నించే వారిని గంటల ముహూర్తాలను, గంటల ప్రసంగాలు ఉంటాయి. అందులో వారి తిథి, నక్షత్ర, జాతకాలు ఉంటాయి. చూసారు, పంచాంగం అంటారు, గంటల పంచాంగం అంటారు. వారిని మీరు ప్రశ్నించాలి. అయితే ఈ రాత్రి నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, పుట్టే ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత పేరు పెట్టబడతాది, అది నిజమే. కానీ ప్రపంచంలో పుట్టక మునిపే పేరు పెట్టబడిన వాడు ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇది నిజం. పుట్టిన తర్వాత ఆడదైతే ఆడపేరు, మగబిడ్డ అయితే మగ పేరు పెడతారు. కానీ ఇంకా పుట్టక పూర్వమే, కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వమే ఆయనకు ఫలానా పేరు పెట్టబడతాది అని ముందుగా చెప్పబడినది. రెండవది, అందరూ కూడా మనం పుట్టిన వారందరూ కూడా ఇద్దరు కలిస్తే మనం పుట్టాం, అనగా మన తల్లిదండ్రులు కలిసి. కానీ ప్రపంచంలోనే ఒక పురుషుని ప్రమేయం లేకుండా, ఒక పురుషుని తోడు సహాయం లేకుండా, ఒక స్త్రీ ద్వారా మాత్రమే ప్రపంచంలోనే పుట్టినవాడు, అది కూడా ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత జీవితాలు మనకు తెలుస్తాయి. వాడు పుట్టిన తర్వాత వాడు వేసే అడుగులు, తీసుకున్న తీర్మానాలు. మరి నీలాంటోడు బ్రతకూడదురా, నువ్వు పుట్టి ఇలా జీవిస్తావు సంగతి తెలిస్తే పురుట్లో నేను చంపేసి ఉండేదాన్ని రా అని తల్లులు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు.
అంటే పిల్లల ప్రవర్తన సరిగా లేనప్పుడు, వారు సరైన దారిలో నడవలేనప్పుడు వారిని కన్నవారు దుఃఖపడి ఏడుస్తారు. మన పిల్లలు, పిల్లలు మాట్లాడద్దు. కాబట్టి పుట్టిన తర్వాత ప్రవర్తన సరి లేకపోతే తల్లిదండ్రులు అనబడి వారు బాధపడతారు. కానీ యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆయన జీవితం ఇలా జీవిస్తాడు. ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలాగూ పుడతాడు, ఎందుకు పుడతాడు. నెంబర్ 1, యేసు అనబడి ఆయన ఎక్కడ పుడతాడు? ప్రపంచ నడిబొడ్డున పాలస్తీనా, యెరూషలేం, యూదా బెత్లెహేమా, నువ్వు స్వల్ప గ్రామమైన నా జనుల ఇశ్రాయేలు వాడు నీలో నుండి పుట్టును. ఎక్కడ పుడతాడు? ప్రపంచ మధ్య భాగంలో. ఎవరికి పుడతాడు? కన్యక గర్భవతి కుమారుని కలను. ఎందుకు పుడతాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించవలసిన వాడు కాబట్టి ఆయన జన్మించవలసిన అవసరత ఉంది. ఎలా జీవిస్తాడు, ఎలా బ్రతుకుతాడు, తర్వాత ఆయన ఎలాగ మరణిస్తాడు, ఎలాగ మరణాన్ని తిరిగి జయించి లేస్తాడు, ఎలాగో ఆయన తానున్న పరలోకానికి వెళ్ళిపోతాడు, మరలా పరలోకం నుండి ఏ టైంలో ఏ కాలంలో మరలా భూమి మీదకి రెండోసారి తిరిగి వస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఒక్క యేసుక్రీస్తు ప్రభుని గురించి మాత్రమే ఈ విలువైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. నెంబర్ 1, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో నుండి చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో, యూదా తన సహోదరులందరికంటే అతడు మిక్కిలి హెచ్చువాడాయను, అతని నుండి ఒక ప్రముఖుడు బయల వెళ్ళవలసి ఉంది అని వ్రాయబడినది. అతని నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడు బయలుదేరవలసిన అవసరత ఉంది. చూడండి, ఇది ప్రవచనం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనమును మనము చదివితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనము, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెను. చాలండి, అక్కడ ప్రవచనం. యూదా తన సహోదరులు బెన్యామీను, దాను, నఫ్తాలి, ఆషేరు, లేవి, గాదు, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు మొదలగు 12 గోత్రాలలో కల్లా యూదా మిక్కిలి గొప్పవాడాయను. అతని నుండి ఒక ప్రాముఖ్యమైన వాడు, ఒక ప్రముఖుడు. ఈనాడు పారిశ్రామికవేత్త మన మధ్యకు ప్రాముఖ్యమైన వారు వస్తున్నారు, ఒక ప్రముఖుడు మన మధ్యకు రాబోతున్నారు అని కొన్ని సందర్భాల్లో మనం సభలో మాట్లాడుతుంటాం. అందరూ వెనకెత్తులు చూస్తాం, ఎవరబ్బా ప్రముఖుడు, ప్రముఖ గాయకుని, ప్రముఖ సినీ నటుడు, ప్రముఖ సినీ తార, ఇలా కొన్ని సందర్భాల్లో ప్రముఖ అనే పదాన్ని మనం వాడుతుంటాం. ప్రముఖ. కానీ ప్రపంచంలో ఎంతమంది ప్రాముఖ్యులు ఉన్నా, ఎంతమంది ప్రముఖులు ఉన్నా, ప్రముఖుల కంటేనూ ప్రాముఖ్యులైన వారందరి కంటేనూ అతి ప్రాముఖ్యమైన వాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన ఎవరికి ప్రముఖమైన వాడు అంటే అందరికీ. ఏమిటి ఆయన ప్రాముఖ్యత తత్వం, ఏమిటి ఆయన ప్రత్యేకత? నాకు ఇలా నిలబడి ఉపన్యాసాలు చేసేవాడు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ప్రతి మతంలోనూ ఉంటారు, ప్రతి వేదికలో కనబడతారు. ఒక సినీ ఇండస్ట్రీ ఉన్నదంటే ఆ సినీ పరిశ్రమకు సంబంధించి వారు మాట్లాడుకుంటారు. అందులో డైరెక్టర్లు, నిర్మాతలు, ఇక రకరకాల యాక్టర్లు అందరూ కూడా వేదికను అలంకరిస్తారు. వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపన్యాసం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే
రాష్ట్ర అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి, ఇలాగా రైతు సంఘం, దానికి సంబంధించిన ప్రముఖులు వచ్చి మాట్లాడి వెళతారు. అలాగనే ఒక కుల వర్గం, దానికి సంబంధించిన ప్రముఖులు ఎవరో వచ్చి వారు మాట్లాడుకుంటూ వెళతారు. ఇలాగ చాలా మంది ఈ ప్రపంచంలో ప్రముఖులు అనే మాట మనం వాడతాం. కానీ యోనా పత్రికలో మనం చూస్తున్నాము, అతని నుండి ఒక ప్రాముఖ్యమైన వాడు బయలుదేరవలసిన అవసరత ఉంది. ఎవరా ప్రాముఖ్యమైన వాడు? ఏమిటి ఆయన ప్రాముఖ్యత? ఆయనకు ప్రజలకు అసలు ఏమిటి సంబంధం? ప్రజల పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ఎవరైనా మాట్లాడితే తమ కోసం మాట్లాడుకుంటారు. ఎవరైనా ఒకవేళ ఆహారం తింటున్నారంటే తన కోసమే వాడు బ్రతకడం కోసం వాడు తినాలి. ఒక మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాడు అంటే ఆ కొనుక్కునే సరుకులు ఎవరికంటే తన కొరకే, లేక తన ఇంటి వారి కొరకే. ఈ లోకంలో ఒక మనిషి యొక్క ప్రేమ తన ఇంటి వారికి పరిమితం కావచ్చు. తన ప్రేమ తల్లిదండ్రులకు, తన ప్రేమ తన భార్యకు, తన ప్రేమ తన బిడ్డలకు మాత్రమే పరిమితం. కానీ యేసు ప్రపంచానికే ప్రాముఖ్యమైన వాడునై ఉన్నాడు. 2, ఆయన ప్రేమ ప్రపంచానికే కావలసినటువంటిది ఉన్నది. అయితే వినండి, అసలు ఆయన ఎందుకోసం ఈ లోకములో జన్మించాడు? ఈ లోకములో జన్మింపచేసే ప్రతి తల్లి తన పురిటిలో నొప్పులు పడుతూ, ప్రసవేదన పడుతూ తన బిడ్డకు జన్మనిస్తాది, ఏ తల్లి అయినా సరే. కానీ అద్భుతము, విచిత్రము, ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రపంచములోనే ప్రసవేదన పడకుండా ఒక్క స్త్రీ మాత్రమే తన బిడ్డకు జన్మనిచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనము. ప్రసవేదన పడకమునుపే ఆమె పిల్లను కనును, నొప్పులు తగలక మునుపే ఆమె ఒక మగ పిల్లను కనును. గమనించండి, ప్రసవేదన పడక మునుపే ఆమె పిల్లను కనును, నొప్పులు తగలక మునుపే ఆమె మగ పిల్లను కనును. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి వార్త, అట్టి సంగతి ఎవరితో చెప్పిరి అని వ్రాయబడినది. ఏమండి, లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి. వార్త అనగా సహజమైపోయింది. విన్నప్పుడల్లా అదేనా, చాలే. ప్రారంభంలో ప్రతిదీ మనకు కొత్తగానే ఉంటారు. రోజులు గడిచే కొంత అలాంటి వార్తలు వినే కొలది అవి పాతమైపోతుంటాయి. ఉదాహరణకు, రైలు బండి పట్టాలు తెగి రైలు బండి పడిపోయిందంటే ఇలాంటి వార్తలు చాలాసార్లు వినేసి ఉన్నాం. అవునా? ఎక్కడా? పలానా చోట. ఎంతమంది చచ్చిపోయారు? 1-2 బోగీల్లో ప్రజలు చచ్చిపోయారు. అయ్యో అవునా అంటామంతే. ఒక బస్సు లోయలో పడిపోయింది, ఇంతమంది చచ్చిపోయారు. ఎక్కడా? పలానా ఊళ్ళో. ఎంతమంది? ఆహా అని అన్ని వదిలేస్తాం. ఇవన్నీ కూడా నార్మల్, సహజమైపోయినాయి. ఈరోజు పెట్రోల్ ఒక 80 రూపాయలు ఉంది. ఉదయం అయిన తర్వాత ఎవడైనా వచ్చి లీటర్ పెట్రోల్ 90 రూపాయలు అయిపోయిందంటే అవునా ఆహా అని అంటాం. కారణం ఇది ఎలాగ పెరుగుతుందని సంగతి మనకు తెలుసు. పలానా చోట భూకంపం వచ్చిందట, రాత్రి ఇంతమంది చనిపోయారట. అవునా? ఎక్కడ? పలానా చోట. ఆహా అవునా అంటే ఇవన్నీ కామన్. భూకంపం రావటం తెలుసు, సునామీ సముద్రం పొంగటం తెలుసు, పిడుగులు రావడం తెలుసు, తుఫాను రావడం తెలుసు, వరదల చేత ప్రజలు కొట్టుకుపోతున్నారు, బిల్డింగ్లు కూలిపోతున్నాయన్న సంగతి మనకు తెలుసు. చలికి ఎంతమంది చచ్చిపోయారు, ఎండ దెబ్బ తగిలి ఎంతమంది చచ్చిపోయారు, పలానా చోట కరెంటు తీగలు పడిపోయి ఎంతమంది చనిపోయారు. ఇవన్నీ సహజంగా మనం వింటున్నాం. అయితే ఆ విషయాలను వార్తాపత్రికల వారు, మీడియా వారు ఏం చేస్తారంటే ఇప్పుడే అందిన వార్త ఫలానా చోట ఇలా జరిగిందట అని అన్నప్పుడు మనం చూస్తుంటాం. వాటికి ఏం పేర్లు పెట్టారంటే వార్తలుగా సంగతి. వార్త అనే మాటకు పరిపూర్ణ అర్థం ఏంటంటే ఒక సంగతి.
ఈ సంగతి ఒక చోట నుండి మరొక చోటకు మోసుకుని వెళ్ళే దానిని సమాచారము అంటాం. సమాచారం, సంగతిని తీసుకువెళ్ళి చెప్పేదాన్ని సమాచారం అంటే అందచేయుట లేక తెలియపరచటం అనే దాన్ని సమాచారం అంటాము. తెలియపరిచే దానిని సంగతి లేక వార్త అని అంటాము. ఈ లోకంలో మనం వింటున్న వార్తలన్నీ కామన్. ఇవన్నీ మనం వింటున్న, ఇక ముందు కూడా వింటాం. విమానం కూలిపోవటం తెలుసు, రైలు పడిపోవటం తెలుసు, బస్సులు కూలిపోవటం కాలిపోవటం తెలుసు, భూకంపాలు రావటం తెలుసు. కానీ వినండి, ఈ రోజు వరకు అవునా నిజమేనా అని అనిపించేటువంటి వార్త ఒక్క బైబిల్లో మాత్రమే ఉంటుంది. ఏమిటంటే ఆడ మగ కలిస్తే పిల్లలు పుడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆఖరికి 2 చీమలైనా, 2 దోమలైనా, 2 పాములైనా, 2 రకాలైన జంతువులైనా కలిస్తేనే 3వ జంతువు బయటకు వస్తుంది. అంటే పురుగు మొదలుకొని ఏనుగు వరకు కూడా ఒక ఆడ మగ కలిస్తే మరొక బిడ్డను ఆ 2 కలిసి చూస్తాయి. కానీ ప్రపంచంలోని అద్భుతమైన వార్త ఏంటంటే ఒక పురుషుడు కలవకుండా కానీ ఒక స్త్రీ గర్భము ధరించటం అనేది ప్రపంచానికి వింతైన వార్త. అదే శుభవార్త. 2, ఈ ప్రపంచంలో నువ్వు పుట్టావు, నేను పుట్టావు, అందరూ పుడుతున్నావు. పుట్టడం గొప్ప విశేషం కాదు. చచ్చిపోయి కూడా తిరిగి లేచినటువంటి వాడు ఈ ప్రపంచంలో యేసు ఒక్కడే. అందరూ చచ్చిపోయి మట్టి అయిపోతున్నాం, అందరూ చచ్చిపోయి కాలగర్భాలు కలిసిపోతున్నాం. లేచినోడు ఎక్కడ కనబడతాలా? చావటమే ఆలస్యం, వెంటనే మట్టిలో పూర్తి చేస్తాం లేదా కట్టెల మీద కాల్చేస్తాం. మరలా మనిషి సచ్చిన శవం మరలా లేవటం అనేది ఎక్కడ మనకు కనబడతాడా? కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే మరణించి సజీవుడే తిరిగి లేచాడు. కాబట్టి ఇది మాత్రమే శుభవార్త. 3వ విషయం వస్తే, బ్రతుకున్న మనిషిని చంపేవాడు చాలా మంది ఉన్నారు. నాకు కక్ష కలిగితే ఎదటి వాడిని చంపేయచ్చు, నీకు కక్ష కలిగితే నీకు విరోధైన వాడిని నువ్వు చంపేయచ్చు. అంటే బ్రతికిన మనిషిని చంపేయటం అందరికీ చేతనవును. కానీ చచ్చిపోయిన వాడిని బ్రతికించగలిగిన వాడు ఈ ప్రపంచంలోని ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి అది మాత్రమే శుభవార్త. చూస్తున్న 2 కళ్ళల్లో వేలెట్టి పొడిస్తే 2 కళ్ళు పోతాయి. కానీ పుట్టుకతోటే కళ్ళు లేనన్న వాడికి కళ్ళు ఇచ్చిన దాత ఒక్క యేసు ఒక్కడే. నడిచేవాడిని నడవకుండా 2 కాళ్ళు ఎరగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మూలన కూర్చుండబెట్టేసేవారు. కానీ మూలన కూర్చుని 2 కాళ్ళు చచ్చిపడిపోయిన వ్యక్తిని మాట చేత నడిపించగలిగిన వాడు ఒక్క యేసు మాత్రమే. ఇదే వార్త. ఈ వార్తలు ప్రపంచానికి ఎప్పటికీ ఆశ్చర్యమే. ఈ వార్తలు విన్న ప్రతి మనిషి చెవులు గింగురున నిక్కబొడుస్తాయి. అవునా, నిజమా, అలా జరిగిందంటారా, ఎంత ఆశ్చర్యం అని చెప్పేసి ఆశ్చర్యపరిచేటువంటి వార్తలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అందుకే బైబిల్లో ఉన్న ఈ వార్తలకు ఏం పేరు పెట్టబడిందంటే మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఏమండి, ఆయన పుట్టి మనుషులను ఏం చేయాలనుకున్నాడు, ఆయన ఎందుకొరకు పుట్టాడన్న విషయాన్ని రాత్రి నేను మీకు తెలియపరుస్తున్నా. యేసు పుట్టాడట మాటలు వింటున్నారు కదా. ఎందుకు పుట్టాడు అనేటువంటిది ఈ రాత్రి వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. 65 కీర్తన గ్రంథం 3వ వచనాన్ని చదువుదాము. 3వ వచనము, మా అతిక్రమముల నిమిత్తమును మా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయదు. చాలు, ఆయన పుట్టాడనేది నిజమే. ఎందుకు పుట్టాడన్న కానించి నేను స్టార్ట్ చేస్తున్న రాత్రి వర్తమానం. ఎందుకు పుట్టాడు, ఎవరిని ఉద్ధరించడానికి పుట్టాడు, లేక ఏ సేవలు ఆయన చేయించుకోవటానికి పుట్టాడు? నో, ఆయన సేవలు చేయించుకోవడానికి పుట్టలా.
సేవ చేయటానికి పుట్టాడు ఆయన. ఇదిగో మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలా, పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. రాయబడిన ఈ అధ్యాయములో ప్రతి మనిషి యొక్క దోషం, ప్రతి మనిషి యొక్క పాపం తనలోనే ఉంది. ఏ మనుషుడు తన పాపాన్ని కొంచెం ప్రక్క వ్యక్తికి అందించలేడు. ఒకవేళ అందిద్దామని అనుకున్నా అతనిలోకి ఆ పాపం ప్రవేశించదు. ఎవరి పాపము వారే భరించాలి, ఎవరి పాపం వారే మోయాలి. ఉదాహరణకు, నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందనుకోండి, నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఇప్పుడు నీ ఎయిడ్స్ వ్యాధి రక్తం తీసుకొచ్చి కొంచెం నాలో ఎక్కిస్తే ఏం ప్రయోజనం? ఆల్రెడీ నాలో అప్పటికే ఎయిడ్స్ వ్యాధి ఉన్నప్పుడు నువ్వు ఎక్కించిన ఎంతో, నువ్వు ఎక్కించకపోయినా అంతే. నాకు కొత్తగా ఎయిడ్స్ వ్యాధి ఏం రాదు. ఆల్రెడీ నాలో ఎప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది. నాకేదో ఎయిడ్స్ వ్యాధి రావాలని కోపం కొలది నీ రక్తం కొంచెం నాకు ఎక్కించినంత మాత్రాన నాకేం ఎయిడ్స్ వ్యాధి వచ్చేది. ఎందుకంటే ముందుగానే నాకు ఆల్రెడీ ఉంది. 2, నాకు ఆల్రెడీ షుగర్ జబ్బు ఏదో ఉంది, నీకు బ్లడ్ షుగర్ ఉంది. నీ రక్తంలో కొంత రక్తం నాకు ఎక్కిస్తే షుగర్ వచ్చేస్తుందేమో అని అనుకున్న ఎక్కిందాం ప్రయత్నం చేసిన, ఆల్రెడీ ఎప్పటి నుంచో నాలో కూడా అదే జబ్బు ఉంది కాబట్టి నువ్వు ఎక్కించినంత మాత్రాన నాకేమి కలిసి వచ్చేది. ఆల్రెడీ నాలో ఉంది. కాబట్టి ఒక మనిషి యొక్క పాపం మరొక మనిషి మోయలేడు. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాడు పళ్ళే పులుస్తాయి. తండ్రుల దోషములు కుమారులు మోయారు, కుమారుల యొక్క దోషములు తండ్రులు భరించరని రాయబడినవి. కాబట్టి ఎవరి దోష అతిక్రమముల బరువు వారే మోసుకోవాలి. మరో చోట దేవుడు చెప్పాడు, ఎవని హృదయ భారము వాడే భరించాలి, ఎవని హృదయములో దుఃఖము వాడే అనుభవించాలి. ఏమండి, మన భర్త నేరం చేసి జైలుకి వెళ్ళాడు, వాడికి రేపు ప్రొద్దుట ఉరి తీయాలి. అభిమానం కొద్ది పరుగున వెళ్ళిపోయి అయ్యా మా ఆయన్ని వదిలేయండి, నాకు ఉరి తీసేయండి అని అంటే కుదరదు. ప్రభుత్వం, లోకం ఒప్పుకోదు. ఇతడు నేరం చేశాడు కనుక ఆ పనిష్మెంట్ ఇతనికే అని చెప్పి వానికే శిక్ష వేయటం జరుగుతారు. అలాగే నా కడుపు నిండింది, నా బిడ్డకు ఆకలితో ఉంది, నా బిడ్డ దూరాలు ఉన్నాడు, ఇప్పుడు నా బిడ్డ ఆకలి తీరాలని అయ్యే కొంచెం అన్నం పెట్టండి, నేను తింటే నా బిడ్డ తిన్నట్టే అని చెప్పేసి నేను తిన్నంత మాత్రాన నా బిడ్డకు కడుపు నిండదు. ఇది జగమెరిగిన సత్యం. నేను నీళ్లు త్రాగినంత మాత్రాన నా బిడ్డకు నా తల్లికు దాహము తీరదు. ఎవరు నీళ్లు త్రాగితే వారికి దాహం తీరుతాది, ఎవరు ఆహారం తింటే వారి కడుపే నిండుతాది, ఎవరు విశ్రాంతి పొందితే వారి ప్రాణానికి విశ్రాంతి. ఆ మాటకు వస్తే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేని కొరకంటే రాయబడిన ఈ మాటలో, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేసేదవు. మానవుడు దేవుణ్ణి ఇలా అడిగాడు, భగవంతుడా మా పాపములకు ప్రాయచిత్తం కావాలి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక నిజం తెలుసు. చాలా వరకు ఊహలు తెలిస్తే తెలియచ్చేమో, కానీ ప్రతి మనిషికి మాత్రం ఒక నిజం తెలుసు. ఊహలు అంటే ఏంటంటే, రాబోయే రోజులు బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాను, అదొక ఊహ. రాబోయే రోజుల్లో పెద్ద కారులోని తిరగాలనుకుంటున్నాను, దానిని ఒక ఆశ అని మనం అంటాం. ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆశలు సాధారణ ప్రతి మనిషి ఉంటాయి. మా అమ్మాయికి పెద్ద ఇంటి సంబంధం చేయాలా, నా పిల్లడు పెద్ద ఉద్యోగం చేయాలా, కోరికలు ఇవి సాధారణంగా అందరికీ ఉంటాయి. అలా నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వేమి ఇల్లు కట్టేయలేవు. ఇల్లు నువ్వు కట్టాలన్నా కట్టకూడదని నీ చేతుల్లో లేదు. అనుకోవటంలో తప్పు లేదు. ఇల్లు కట్టాలనుకుంటాం, కొన్ని సందర్భాలు కట్టగలుగుతాం, కట్టలేకపోవచ్చు. ఉద్యోగం రావాలనుకుంటాం, బిడ్డకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. మంచి పెళ్లి చేయాలనుకుంటాం, మంచి పెళ్లి చేయొచ్చు, చేయకపోవచ్చు. పిల్లలు పుట్టాలనుకుంటాం, పిల్లలు పుట్టచ్చు, పుట్టకపోవచ్చు, అది తర్వాత విషయం. కానీ ఇలా జరగాలని అనుకోవటం మాత్రం ప్రతి మనిషి అనుకోవటంలో తప్పు లేదు. కానీ అలా అనుకున్నంత మాత్రాన అన్ని జరుగుతాయా అని అంటే ముమ్మాటికి జరగవు. కానీ ప్రతి మనిషికి ఊహలు ఎన్ని తెలిసినప్పటికీ ఒకటి మాత్రం నిజం తప్పనిసరిగా ప్రతి మనిషికి తెలుసు. అదేంటో తెలుసా? తాను చనిపోతానని.
ఈ సభలో మీరు ఎంతమందికి తెలుసు మీకు మరణం ఉందని చేతులు ఎత్తండి. ఈ సభలో నాకు కూడా మరణం ఉందండి, నేను కూడా ఒక రోజు చచ్చిపోతానండి అన్న వారు చేతులు ఎత్తండి చూద్దాం. ఏమో కొంతమంది చేతులు ఎత్తట్లేదు, మీకు మరణం రాదో చెప్పండి. ఇప్పుడే రప్పింటారు కాబట్టి ఒక కత్తి చూసుకుంటే మీరు చచ్చిపోతారు. చెప్పరే, మనుషులందరికీ ఏమున్నదట? మరణం ఉంది. ఈ మరణ భయం అందరిలోనూ ఉంది. బ్రతకాలన్న తపన, ఉద్దేశం, ఆశ, కోరిక ప్రతి మనిషిలో ఉంది. కానీ ఎప్పటికీ సాధ్యం కాదు కాదు కాదు. నువ్వెన్ని మంచి పనులు చేయి, ఎన్ని చండాల పనులు చేయి, ఎంత బాగా బ్రతుకు, ఎంత దరిద్రంగా చెడుగా నువ్వు బ్రతుకు, నీకంటూ ఖచ్చితంగా మరణం అనేది ఒకటి ఉంది. ఇది ప్రతి మనిషికి తెలుసు, తానుకు చావు ఉంది అని. అయితే చావు వచ్చిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కనబడని సుదూర లోకములలో మనుషుడు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడ? ఈ రోజు వరకు ఎవరు కనిపెట్టలా. ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ కలిపి ఒక ఆలోచనకు వచ్చేట చాలా సంవత్సరాల క్రితం. ప్రపంచంలో పేరు గాయించిన వైద్యులు ఏమిటంటే, జబ్బు వచ్చే ప్రతి దానికి మనం మెడిసిన్, మందులు కనిపెడుతున్నాం, జబ్బులు తగ్గిపోతున్నాయి, డాక్టర్లుగా మనకు సంపాదన కూడా చాలా బాగుంటుంది. అయితే డాక్టర్లు అనబడిన మనం అందరం కలిసి పని చేయాలా. అదేమిటంటే, ఎలాగైనా ఒక మంచి మందు మనం కనిపెట్టాలా. ఏమిటంటే ఆయుష్కాలము పెంచే మందు అటండి. చెప్పండి, ఏ మందులు అటండి? ఆయుష్కాలము, దీర్ఘకాలము బ్రతకగలిగే మందు. ఇంకొకడు అన్నాడట, అయ్యా మీరు ఎంత ఆయుష్కాలం పెంచితే సుఖం ఏంటి, పెరుగుద్ది కాదట్లేదు, మనిషికి మరణం ఉంది కదా, మరణము రాని మందు కనిపెట్టండి అన్నాడట. నాలంటోడు ఒక పిచ్చోడు. ఇక దీని మీద పడ్డారట. ఏ ఔషధం కనిపెట్టాలనుకున్నారట? అసలు మనిషికి ఏం రాకూడదు? చెప్పండి, ఏం రాకూడదు? మరణము రాకుండాని ఒక మందు కనిపెట్టాలని ప్రయత్నంలో ఉన్నారట. ప్రాసెస్ జరుగుతుంది, మందులు తయారవుతున్నాయి. మరణం రాని మందు, మరణం ఉండకూడని మందు కనిపెడుతుంది. వారు కనిపెట్టను లేదు, ఇంకా అది పూర్తి కాను లేదు. ఇంకా క్రొత్త జబ్బులు కూర్చుంటున్నాయట మనుషుల మధ్యలోకి. మరలా మనుషులు జబ్బులు మందులు కనిపెడుతున్నారే కానీ అసలు మరణము రాకుండా ఉండే మందు ఈ రోజు వరకు ప్రపంచంలో ఎవరు కనిపెట్టలా. అలా కనిపెట్టాలని అనుకునే వాళ్ళు అందరూ కాలగర్భంలోనే కలిసిపోయారు. కానీ ప్రతి మనిషి ఒక నిజం తెలుసు, అదేమిటంటే తాను ఖచ్చితంగా చచ్చిపోతాను అని. అయితే మనిషికి మాత్రం ఒక ఆశ ఉంది. ఎలాగా చావు ఉంది కాబట్టి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ చెట్టు మీదో, పుట్ట మీదో, కాకిలాగో, గబ్బిడిలాగో, లేకపోతే దయ్యంలాగో ఉండకూడదు. నేను భగవంతుడిలో లీనమైపోవాలి. ఈ కోరిక ప్రతి మనిషి. ఆ కారణాన్ని బట్టి భగవంతుడిని పూజించడం అనేది భూమి మీద మొదలైంది. భగవంతుడిని పూజ చేస్తే భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. మెచ్చుకుంటే మనల్ని అంగీకరించినట్లే. మనల్ని అంగీకరిస్తే తాను ఉన్న చోటుకి మనం వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో భూమి మీద మనుషులు ఏం పెట్టారు అని అంటే, పుణ్యము కొద్ది పురుషోత్వం అన్నట్టుగా పుణ్యము అనేది రావాలి, పుణ్యం చేయాలి భూమి మీద, అప్పుడే మోక్షం ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పి భూమి మీద మానవుడు ఏం చేశాడు అని అంటే, భగవంతుడికి వెరైటీ భక్తి చేయటము, పుణ్య కార్యాలు, పుణ్య ప్రదేశాలు తిరగటము, మనుషులకు దానాలు ధర్మాలు చేయటం అంటూ జరిగింది. అన్ని దేశాలలో కల్లా విచిత్రమైన సంగతి ఏంటంటే, మన భారతదేశంలో చాలా విదూరమైన సంగతులు మనం వింటుంటాం. అవి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసుకొస్తుంటాయి. ఎలాంటిదంటే, ఇతడండి దేవుడితో సమానం అండి, ఇతడండి చీమకు కూడా హాని తలపెట్టని వాడండి. ఏమండి ఈ మాటలు ఎప్పటి నుంచి వింటున్నాం ఇక్కడ? నేనైతే చాలా సంవత్సరాల నుండి ఈ మాటలు అనేక నోళ్ళల్లో వింటాను. ఎవరైనా చనిపోతే అతడండి అయ్యో ఎంత మంచి చూడండి, దేవుళ్ళ చూడండి గొప్పమైన, తెలిసి కూడా ఎవరికైనా చీమ కూడా హాని తలపెట్టని వాడండి, ఆయన చనిపోయాడా అయ్యయ్యో అని అనేవారిని చాలా మందిని నేను చూశాను. అయితే చీమకే హాని చేయలేని వాడు మనిషికి ఇంకేం హాని చేస్తారు చెప్పండి? అసలు చేయడు కదా. చీమనే చంపలేనివాడు
మనిషికి ఏం ఆన్ చేస్తాడు? మనం ఎంత మంచోళ్ళం అంటే ఒక్క దోమ కుట్టిందన్న పాపానికి ఆల్అవుట్ తీసుకొచ్చి అన్ని అవుట్ చేసేస్తాం. మనం అంత మంచోళ్ళం మనం కదండి. ఒక్క దోమ ఏదో మనల్ని కుట్టిందని దాన్ని వెతికి దాన్ని పట్టుకుని చంపం కానీ రే దోమలు కుట్టేస్తున్నారు రే ఆల్అవుట్ ఎక్కడ పెట్టరా అలాంటి పిల్లల్ని ఎవరిని భార్యను ఒక్క నిమిషం ఆగి ఆల్అవుట్ పెడుతున్నాను, ఆల్అవుట్ పెడతాం, ఆల్ అవుట్ అని తెచ్చుకుంటాను. అలాగే ఒక చీమ మనల్ని కుట్టింది, మనల్ని కుట్టిన చీమ ఎక్కడుందబ్బా అని వెతుక్కుంటూ వెళ్ళి ఆ చీమని వెతికి మనం చంపం కానీ ఏమే చీమ మందు ఉందా ఇంట్లో అని అంటాడు భర్త. ఉన్నదండి అంటారు. ఇలా తీసురా దిక్కుమాలదారా నీ కళ్ళు కనబడతలేదా ఇక్కడ చీమ పొట్టెట్టేసింది అని అంటాడు. ఎక్కడండి పొద్దున్నే ఇల్లు తుడిసిన ఎక్కడ లేదే రా ఇవ్వరా చీమ మనట్రా అని అంటాడు. ఈలోగా అక్కడ కొన్ని వందల వేల మంది చీమలు అటు ఇటు తిరుగుతుంటాయి. చూడు ఎంత దగ్గర వచ్చిందో కుట్టేసింది చీమ అని అనడంతో ఆ మాత్రం గుప్పుడు మందు పట్టుకొని అమాంతంగా చీమల మీద జల్లేసేసరికి అవి అటు ఇటు కదులుతూ గోడ ఎక్కుతూ ప్రాగుతూ అక్కడెక్కడే చచ్చిపోతాయి. అంటే మనం అంత మంచోళ్ళం అన్నమాట. అంటే ఒకటి కుట్టిందని వెతికి దాన్ని చంపం కానీ వాటి ఫ్యామిలీని మనం లేపేస్తాం. అంత మంచోళ్ళం మనం. అయితే మనవాళ్ళు కనిపెట్టిన సాంప్రదాయం ఏంటంటే ఇక్కడ ఇతరండి దేవుళ్ళని చూడండి చీమ కూడా హాని తలపెట్టని వాడండి అని అంటే ఇక దోమలు ఎందుకు చంపుతాడు, పురుగులు ఎందుకు చంపుతాడు, కోళ్ళ కోసం ఎందుకు ఆహారం తింటాడు, మేకల కోసం ఎందుకు ఆహారం తింటాడు, జంతువుల్ని తినలేనివాడు కోయిలకి మనుషులు మాత్రమే చెబుతాడు చెప్పండి. అంటే మనిషిని ఏ విధము చేతనైనాను మంచి మార్గంలో నడిపించాలంటే ఇలాంటి పద్ధతులు చెప్తే వాళ్ళు పాటించి మంచోళ్ళు అవుతారని చెప్పే ఉద్దేశంతో ముఖ్యంగా మన హైందవ ప్రాంతాల్లో మన దేశంలో మన ప్రాంతాలలో జన్మలున్నవి అన్న ఒక బలమైన మాట మనుషుల మధ్య తెచ్చేశారు. దీనిని బట్టే జన్మలనే ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో నేను పుణ్యం చేసుకుంటే మంచి చేసుకుంటే మళ్ళా వచ్చే జన్మలో నేను ఇలా జన్మిస్తాను అని ఒక ఆలోచన మనుషుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనం అన్నం తింటున్నాం, భోజనం చేస్తున్నాం, మంచి బిర్యానీ కమ్మటి బిర్యానీ వండుకొని తలుపులు దగ్గర కట్టేసుకొని హాయిగా కడుపు నిండా భార్య భర్త చెల్లెళ్ళు తల్లి మేనమా ఇక అత్తగారు మాంగారు తల్లి తండ్రి తమ్ముళ్ళు కొడుకులు అందరు కలిసి 10-15 మంది కూర్చొని తింటున్నాం. ఈలోగా ఒక కుక్క మన 2 తలుపులు తెరుచుకునేలాగా లోపలికి వచ్చింది. వాసన చూసి వెంటనే దాని ముఖం వంక నీళ్లు కారుతుంది, అక్కడ ఉమ్ము కారుతుంది, అసహ్యంగా ఉంది ఆ కుక్క కూడా. వెంటనే మనలో ఒకరంటారు రే పెద్దోడా లేచి కుక్కను కొట్టరా, చూడు చిరాగ్గా అది లోపలికి వచ్చారు రే కుక్కను కొట్టరా అని అంటాం మనలో ఎవరో ఒకరు. ఈలోగా గోడకు జారేసి ఒక కర్ర తీసుకుని మన పిల్లోడు ఆ కుక్కను కొట్టడానికి వెళ్తాడు. కొట్టేలోగా బహుశా దానికి నోరు వచ్చి ఒరే బాబు ఒరే సుబ్బరావు నేను రా మీ పెద్దమ్మన్రా అని అన్నది అనుకోండి. బహుశా కుక్క ఇటు కొడతాడా వెంటనే రెట్లొచ్చి అమ్మా పెద్దమ్మ అంటే ఎక్కడరా పెద్దమ్మ, అదే పెద్దమ్మట కుక్క కొడుతుంటే నేను రా మీ లక్ష్మి పెద్దమ్మ నేను వచ్చాను అని అన్నది. అవునా ఉంది మా అక్కకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఒరే 4 ముద్దలు తీసి పెద్దమ్మ పెట్టరా. ఎంత చాలండి మనకి, ఎంత మంచి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. వెంటనే దానికి ఏదో కాస్త ముద్ద పెట్టేస్తాను. ఎందుకని అది ఏమన్నదో తెలుసా, నేను రవి పెద్దమ్మరా అన్నందుకు కొట్టవలసిన మనం కొట్టడం మానేసి చీ అనవలసిన మనం చీ అనడం మానేసి ఇంకా పెట్టకూడని మనము కడుపు నిండా దానికి అన్నం పెట్టి సాగలేంటి లేదా స్నానం చేయించి అలాగే రోడ్డు మీద వదిలేస్తాం. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు అది అలా చూస్తుంటే మా పెద్దమ్మ అని అనుకుంటూ హాయిగా వెళ్ళిపోతాం. ఏమండి బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాం, 2 పందులు దెబ్బలాడుకుంటూ మన పక్కన చెల్లిపోతుంది ఒక పంది గుర్రం. ఈలోగా ఇటు పెట్టు రాయి తీసి దాన్ని కొట్టేలాగా రే మీ తాతంరా కొడతావేనన్నా అని అన్నది అనుకోండి. సపోజ్ చెప్పండి మనం ఎందుకు కొడతాం, మట్టి అంటించేసుకుంటాం, ఎందుకని మన తాతయ్య కదా. కాబట్టి ఇప్పుడు ఆ పంది మా పక్కన చెల్లిపోతున్న సమయంలో కొట్టేసాను రే ఆగా ఎవరిని అనుకుంటున్నారా మీ తాతంరా నేను అని అన్నది అనుకోండి. సపోజ్ ఆ పంది ఇంకేం కొడతాను అంటే ఒక మనిషిని ఎలాగైనా వాడిని మార్చి హృదయాన్ని మార్పుడు చేసి ఒక దుర్మార్గంగా ఉన్నవాడిని, కసాయితనంతో ఉన్నవాడిని, కర్కోటంగా ఉన్నవాడిని
ఒక మంచి మనిషిగా సమాజంలో తీర్చిదిద్దాలి. అందుకు ఎలాంటి ఉపాయాలు మనం పన్నాలి, ఎలాంటి పనులు చేస్తే వీళ్ళు మనుషులుగా మారతారు అనేది మన భారతదేశంలో, ముఖ్యంగా మన హైందవ ప్రాంతాలలో ఇలాంటి సాంప్రదాయాలతో నిండిపోయి జాగ్రత్త సుమ అనే పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే వినండి, ఒక దినాన ఒక పిల్లవాడు, అంటే జన్మలు ఉన్నాయా అన్న విషయానికి వస్తే ముందు చెప్తాను, ఆ తర్వాత నేను క్రీస్తు వర్తమానంలోకి వెళ్తున్నాను. సెలవులు వచ్చాయి, స్కూల్ సెలవులు. ఏదో పిల్లడు ఊసిపోక ఏం చేశాడంటే, డబ్బులు లేనందున, గాలిపటం కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు లేనందున అతడి ఇంటి దగ్గర వాలిన ఈ మాత్రం పొడగ్గా ఒక సన్నటి ఒక తూరేగను, దాన్ని తోకకు ఒక దారం కట్టి గాలి ఇలాగ ఎగరేస్తాడు. తూరేగను గాలి వెళ్తుంది కదా, అది రెక్కలు ఇలాగ ఆడిస్తుంటే ఇలాగంటే చక్కగా గాలిపటం అనుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు. నాలాంటి ఒక కాస్త తెలివైనాడు పెద్ద మనిషి ఆడి పక్క నుంచి వెళుతూ, ఒరే బాబు ఏం చేస్తున్నావురా అన్నట. ఏం చేయడం ఏంటండి, ఆడుకుంటున్నాను అన్నట. ఒరే బడుద్దాయి, అది ఆడుకునే వస్తువు కాదురా, జీవిరా, తప్పురా, అలా చేయకురా అన్నట. అదేంటండి, ఎందుకు ఆడుకోకూడదు, అందరు కోసుకొని తింటలేదా జంతువులు, ఏంటి ఆడుకుంటే తప్పేంటట అని ఎర్రి సమాధానం చెప్పాడు ఈ పిల్లగాడు. మరి బడుద్దాయి, దుర్మార్గుడా, అలా చేయకురా, పాపం చెప్తారు కదా, దాన్ని వదిలేరా అన్నాడు రెండోసారి. ఈ పిల్లవాడికి కాస్త బీపీ రేజ్ అయిపోయి ఏం చేశాడంటే, దాన్ని పట్టుకొని ఇప్పునట్టు ఇప్పుతూ రెండు రెక్కల్ని ఇరిపేసి తలకాయని తీసేసి తోకను కట్ చేసేసి నలిపి పాడేశాడు. అది చూసి నా పెద్ద ఆయని, ఓరి దుర్మార్గుడా, నువ్వెంత దుర్మార్గుడు అవుతావని నేను అనుకోలేదు, చూడరా, అలాగే చూడు, రాబోయే రోజుల్లో మరొక జన్మంటూ ఉంది, అప్పుడు ఈ తూరేగా మనిషి పుడతాది, నువ్వు తూరేగా పుడతావు, అప్పుడు ఈ తూరేగా ఇలాగే నిన్ను కూడా చంపేస్తాది రా అన్నాడట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పిల్లడు ఆలోచనలో పడ్డాడు. అవునా, అంటే నేను చేసిన ఈ తప్పుకి మరలా వచ్చే జన్మలో నేను తూరేగినప్పుడు తూరేగా మనిషి కొడితే నన్ను కూడా ఇది ఇలా చేస్తాదా అని ఆలోచనలో పడి ఆడికేదో కాస్త తెలివేదో వచ్చింది. ఆ తెలివిని బట్టి ఆయన కూర్చున్న చెట్టు కిందకి వెళ్ళి అడిగేట, అయ్యా ఇందాక నేను ఆ తూరేగిన జంతు మీరు ఏదో అన్నారు కదా అన్నాడు. అవునరా అన్నాను రా, మళ్ళా చెప్తాను రా, రాబోయే రోజులు అది మనిషి కొడితే నువ్వు తూరేగి కొడతావు, అప్పుడు ఆ తూరేగి నిన్ను అలాగే అంతకన్నా గోరగా నేను చంపేస్తాను రా అన్నట. ఎవరు నా మాట నిజం అంటారా, ముమ్మాటికి నిజమేరా నా మాట ఇప్పుడు అర్థం కాదురా అన్నట. అయ్యా మీరు చెప్పింది అక్షరాలది నిజమే అయితే, రాబోయే జన్మలో నేను తూరేగిని పుట్టడం అనేది నిజమైతే, ఈ తూరేగ మనిషి పుట్టి నన్ను చంపేస్తుంది అనేది ఒకవేళ నిజమైతే, బహుశా ఇంతకు ముందు జన్మలోనే ఈ తూరేగ మనిషి పుట్టి నేను తూరేగినై పుట్టిందకు నన్ను చంపేసిందేమో, అందుకు నేను ఇప్పుడు చంపేశాను మీరు ఎదుర్కోకూడదు అన్నదట. అప్పుడు నన్ను చంపేసిందేమో, అందుకే ఈ జన్మ మీద పగ తీర్చుకున్నానేమో అని అలాగే ఎందుకు అనుకోకూడదు సార్ మీరు అన్నట. ఈ పెద్ద కాస్త ఆలోచనలో పడ్డాడు. ఈడెవడో కానీ తెలివి చాలా చక్కగా తెలివిగా చెప్పాడు. ఇంకేం సమాధానం లేదు. వెంటనే ఒక రాయి తీసాడట. ఏంట్రా రాయి తీసినావు ఏంట్రా అన్నట. దీంతో మీ బుర్ర మీద పాట్మని కొడతా, ఏరా ఎందుకు కొట్టావు అని అంటారా, ఏమో నాకు కొట్టాలనిపించింది కొట్టేశాను, ఎందుకంటే బహుశా పూర్వ జన్మలో మీరు నన్ను కొట్టేసాడేమో, అందుకు ఈ జన్మలో అలా కొట్టేస్తున్నాను అని మీరు ఎందుకు అనుకోకూడదు సార్ అన్నట. ఒక బాబు ఇంకొక క్షణం ఉంటుంది నిజంగా చంపేసేలా ఉన్నారు బాబా, నీకు అన్నారు నాన్న పట్టించి ఏమండి ఇలా ఎవరి మట్టికి అలా అనుకుంటూ సరిపెట్టేసుకుంటే సరిపోయిందా? కానీ మనుషులందరికీ మాత్రం ఒక నిజం తెలుసని చెప్పాను. ఎందుకు తెలుసా? తాను కనువు చాలించి తాను చచ్చిపోతాడు. అయితే చనిపోయినటువంటి మనిషి ఎక్కడికి వెళ్ళాలని ఎవరిని అడిగినా, ఏ మతంలో ఉన్న వారిని అడిగినా దేవుని యొద్దకు వెళ్ళాలి. హజ్ యాత్ర అంటే మక్కా ప్రయాణం. సమస్త జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర వెళ్ళాలనేది ఇస్లాం యొక్క బలమైన సిద్ధాంతం. ఇస్లాం 6 పునాదుల మీద కట్టబడినది. నెంబర్ 1 సున్నతి, రెండవది హజ్ యాత్ర, మూడవది జకాత్ అనగా దాన ధర్మాలు, నాలుగవది గుషుల్, ఐదవది దేహ శుభ్రత, ఆరవది వచ్చేసరికి 5 పూటల నమాజ్. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి తప్పనిసరిగా ప్రతి ముస్లిమాన్ పాటించవలసిందే. అందులో ఒకటి ఏంటంటే మక్కా యాత్ర.
ఈ మక్కా యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడే చచ్చిపోతే మక్కాలోనే అక్కడి నుంచి అలాగా వారు స్వర్గానికి వెళ్ళిపోతారనేది ఆశ ఇస్లాంలోనూ ఉంది. మన హైందవ దేశంలో కాశీకి వెళ్ళి చనిపోతే మనం అటు నుంచి అలా డైరెక్ట్ స్వర్గానికి మనం వెళ్ళిపోతాం. అది కూడా ఫలానా టైంలో ఫలానా రోజు చచ్చిపోతే ఇంకా పుణ్య స్వర్గ ద్వారాలు ఇప్పుడు తెలిసే ఉంటాయి, డైరెక్ట్ స్వర్గానికి అనేటువంటి ఆశ కూడా మన వాళ్ళకు కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే భగవంతుని యొద్దకు వెళ్ళాలన్న కోరిక అందరిలోనూ ఉంది. అయితే ప్రజలు ఒక దినాన్న భగవంతుణ్ణి ఇలా ఆశించారట. ప్రియులారా రండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము. మీ అందరికి బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం అది. అధ్యాయము ఇలా వ్రాయబడినది చూడండి. 59:9 వచనం. కావున న్యాయం మాకు దూరముగా ఉంది, నీతి మమ్మల్ని కలుసుకుంటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నామే గాని చీకటి ప్రాప్తించను. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము గాని అంధకారంలో నడుస్తున్నాము. గోడ కొరకు గుడ్డివాడి వలె తడవలాడుచున్నాం, కన్నులు లేని వారి వలె కన్నులుండి కూడా తడవలాడుచున్నాము. ఆ సంధ్య చీకటి అందే మధ్యాహ్న కాలంలో కాలు జారి పడుచున్నాం. కావున బాగుగా బ్రతుకుచున్నట్లు ఉండి కూడా చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంటి వలె బొబ్బరించున్నాము, దుఃఖవలె దుఃఖస్వరం చేయుచున్నాము. న్యాయం కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు లభించట్లేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము, అది మాకు దూరముగా ఉన్నది. అయితే మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించున్నవి, మా పాపములు మా మీదే సాక్ష్యములు పలుకుచున్నవి. గమనించండి. ఇప్పుడు రండి 64వ కీర్తన 64వ కీర్తన మనం చదువుకున్నాము. అక్కడ అంటాడు కదా, చూడండి 6వ వచనం 5వ వచనం కాడి చదువుదాం. నీ మార్గములను గురించి జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని దర్శిస్తావు. చిత్తగించుము, నువ్వు కోపపడితివే గాని మేము పాపులమై ఉన్నాము. బహుకాలము నుండి మేము పాపములో పడి ఉన్నాం, అయితే మాకు రక్షణ ఏమైనా కలుగునా. ఇది ప్రజలు దేవుణ్ణి కోరారు. దేవుణ్ణి అడుగుతున్నారు, భగవత్ స్వరూపుడా, సత్యస్వరూపుడా, సృష్టికర్త, పరంధాముడా, ఆకాశము భూమిని సృష్టించిన వాడా, బహుకాలము నుండి మేము పాపములో పడి ఉన్నాము, మాకు రక్షణ ఏమైనా కలుగుతాదా, మాకు రక్షణ కావాలి అని ప్రజలు కోరారట. అలా ప్రజలు కోరుతూ కాలం గడుస్తూ ఉన్నది. కానీ ప్రజలకు ప్రాయశ్చిత్తము దొరకట్లా. ఇక ప్రజలకు ప్రాయశ్చిత్తము దొరకకపోయేసరికి ప్రజలు చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసారట. అదేమిటంటే, తప్పు చేసింది నేను కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణం, కాబట్టి నేను చావాలి. అయితే నేను చచ్చిపోతే మరి నా తల్లిదండ్రులు అనాథలైపోతారు, నా పిల్లలు అనాథలైపోతారు. తప్పు చేసింది నేనే, పాపం అనేది నాలో ఉన్నదనేది నిజమే. మరి నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగా, నా తప్పుకు క్షమాపణ విడుదల ఎలాగా? ప్రాణానికి బదులు ప్రాణం, కంటికి బదులు కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా ప్రాణానికి బదులు ప్రాణం కావాలి. అలాగని చెప్పి తప్పు చేసిన నేను చచ్చిపోతే నా భార్య వెదవరాలి, నా పిల్లలు అనాథలైపోతారు. కాబట్టి నేను చావకూడదు, నేను బ్రతుకు ఉండాలి, కానీ నా స్థానంలో మరొక జీవరాశి చచ్చిపోవాలి అని చెప్పేసేసి ప్రజలు ప్రాయశ్చిత్తము కొరకై ఎడ్లను, గొర్రెలను, మేకలను దేవుని యొద్దకు తెచ్చి దేవుని బలిపీఠము యొద్ద పెట్టి తాను పాపం చేశానని ఒప్పుకొని తన స్థానములో ఆ మూగ జీవిని చంపుకోవటం అనేది పురాతన కాలము నుండి అది జరుగుతూ ఈ రోజు వరకు జరుగుతుంది. ఇంకా అక్కడక్కడ చాలా చోట్ల ఆదివారం పూట కొంతమంది వ్యాన్ల మీద, కార్ల మీద, బస్సుల మీద వెళ్ళిపోయి కొండ ప్రాంతాల్లో కొన్ని అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి బలులను అర్పించి కోళ్లను, మేకలను అక్కడ నైవేద్యముగా పెట్టి ఈ రోజు కూడా వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ప్రజల ఉద్దేశం ఏమిటంటే, తప్పు చేసింది నేనే, నిజంగా నేనే చావాలి, మరి నేను చచ్చిపోతే నా ఇంటి వారు ఏమైపోవాలా, కానీ నేను చావకూడదు, కానీ మొత్తం మీద చావు అనేది ఉండాలా, నా ప్రాణానికి బదులు మరొక ప్రాణాన్ని అర్పించాలి అని చెప్పేసి మనుషులు ఏం చేయటం మొదలెట్టారంటే,
కోడె దూడలను, మేకలను, ఎడ్లను తీసుకొచ్చి తన పాపం పేరుట, తన పక్షంగా దేవుని సన్నిధిని వాటిని అర్పించేవారు. అక్కడ ఒక పురోహితుడు లేక ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. యాజకుడు వీడిని అడుగుతాడు, ఏరా అబ్బాయి, ఎందుకు వచ్చేవరా ఇక్కడికి ఈ గొర్రెను పట్టుకోని అని. అప్పుడు వాడు అంటాడు, అయ్యా, భగవంతుడు తప్పు చేయొద్దు అన్నాడు, నరహ చేయొద్దు, వ్యభిచరించద్దు, దొంగిలించద్దు, అబద్ధం ఆడద్దని దేవుడు చెప్పాడు. కానీ నేను బుద్ధిపూర్వకంగా నేను తప్పు చేశానయ్యా. మరి నేను చేసిన తప్పు నన్ను విడిచి వెళ్ళిపోతాలేదు. నేను చేసిన పాపం నా వెంటే తిరుగుతూ ఉన్నది నీడవలే. మరి ఇప్పుడు నా పాపం పోవాలంటే ఖచ్చితంగా నేనే చావాలి. మరి నేను చచ్చిపోతే నా అమ్మ తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? నా భార్య బిడ్డలు అనాథలైపోతారు. మరి నేను బ్రతకాలి, కానీ నా స్థానంలో చావంటూ మొత్తం మీద జరిగి తీరాలి. అందుకని ఈ గొర్రెను పట్టుకొని వచ్చాను అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే, అవునా, సరే మోకాళ్ళు వేయి అంటాడు. వాడు మోకాళ్ళు వేస్తాడు. గొర్రెను నిలబెడతాడు, వీడు మోకాళ్ళు ఇప్పించేస్తాడు. ఇతని మీద కుడి చేపెడతాడు, మేక మీద ఎడం చేపెడతాడు. కుడి చేపెట్టి అంటాడు, భగవంతుడా, వీడు పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. వీడి పాపానికి బదులు వీడు చావాలి. అయితే వీడి పాపానికి బదులుగా ఇదిగో ఈ జీవరాశి చనిపోతూ ఉంది, వీడి పాపాలు ఈ జీవరాశి మీద మోపుతున్నాను అని చెప్పేసేసి ఇతని పాపములు యాజకుని ద్వారా ఆ యొక్క గొర్రె మేక మీదకి ఆ పాపాలను రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఆ మేకను ఏం చేస్తారంటే, ఆ గొర్రెను ఏం చేస్తారంటే, ఆ యాజకుడు కంఠం పీక్కొస్తాడు. కొంచెం, పూర్తిగా కోయకూడదు. కొంచెం కోయటం వల్ల చావటానికి ఎక్కువ టైం తీసుకుంటారు. అది గిజమని కొట్టుకుని రక్తం చిందిస్తున్నప్పుడు ఆ యాజకుడు చెప్తాడు వీడితో, రే చూడు 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 చూడు, సరిగ్గా నువ్వు అలాగ అవ్వాలా, దానికలా నువ్వు అయిపోవాలి నిజం చెప్పాలంటే. కానీ నువ్వు బ్రతికేసావు, నీ స్థానంలో గొర్రె చచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడైనా ప్రాతిపడు. ఇప్పుడు దేవుడి మనసారి వేడుకో, భగవంతుడా, ఈ గొర్రె నేనే అనుకో, ఈ జీవి నేనే అనుకో, ఈ చచ్చిపోతున్న జంతువు నేనే అనుకో. అలా అనుకొని ఇది గిజమని కొట్టుకొని చచ్చిపోతున్నట్లుగానే నా పాపాలు తుడిచిపోయి నాకు ప్రాయచిత్తం చేయి, నన్ను విమోచించు, నేను చేసిన దోష అతిక్రమ క్రియలన్నీ దాచుకోగా ఎదురు ఒప్పుకుంటున్నాను, దీనికి పరిహారము చెల్లించు అని చెప్పి అది చచ్చిపోయేలోగా వీడు ఏమేమి చేసిన దోషాలన్నీ ఒప్పుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ జీవి చచ్చిపోయిందో వీడి పాపాలు దాని మూలముగా పరిహారము కలిగినట్లుగా మన పూర్వీకులలో నుండి కూడా ఈ నానుడు, ఈ సిద్ధాంతం అనేది వెలుగులోకి వచ్చేసేసింది. చూడండి, దేవుని వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటుంది. లేవియా కాండము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము, లేవియా కాండాన్ని మనం గమనిస్తే ఆ లేవియా కాండం 19వ అధ్యాయం 21 వచనం నుండి ఇలా వ్రాయబడి ఉంటుంది. చదువుతారా? అతడు అపరాధ పరిహారార్థ బలిని, సరిగ్గా చదవండి అమ్మ, చదివేదేదో. పరిహారార్థ బలియగు పొటేళ్లను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్దకు యెహోవా సన్నిధిని తీసుకొని రావాలి. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపము బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేల వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయచిత్తం. ఈ మాట మర్చిపోకండి, 65వ కీర్తనలో అదే చదివారు. మా దోషములకు ప్రాయచిత్తము నువ్వే చేయుదువు. నెంబర్ 1 చదవండి. మా పాపములకు దాని వలన అతని పాపములకు అర్థం చేయాలి, ప్రాయచిత్తము జరుగును. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ. దట్స్ ఆల్. ఇదన్నమాట. అంటే మనిషి చావాలి, కానీ మనిషి చావడానికి మనిషికి ఇష్టం లేదు. కానీ మొత్తమే చావనేది అక్కడ రక్త ప్రోక్షణ ఖచ్చితంగా జరిగి తీరాలి. తన స్థానంలో తన పక్షంగా మరొక జీవరాశిని చంపుకోవాలి. ఏమండి, నాడు భారతదేశంలో ఇంకా ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కోడినో మేకనో దేనో కోస్తున్నారు. ఎందుకు కోస్తున్నారు అడగండి. ఎందుకు చేస్తున్నారంటే ప్రాయచిత్తం, మా స్థానములు ఈ దోషములు పరిహారం, భగవంతుడు మేము చేసిన తప్పులని క్షమించాలని చెప్పి
భగవంతుడికి నైవేద్యంగా దీనిని బలి అర్పిస్తున్నామని చెప్పేసేసి వాటిని అర్పించు. ఇది నిన్న మొన్నటి విషయం అయితే కాదు, కానీ పురాతనము నుండి ప్రపంచం అంతటా ఉన్న ఆ సిద్ధాంతమే ఇది. ఈ విధముగా కొంతకాలము ప్రజలు తమ స్థానములో తమ పక్షముగా ఈ గొర్రెలను మేకలను బలులు అర్పిస్తూ వచ్చుండేవారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన టైంలో చాలా మందికి తెలుసు, నాటికలు కూడా వేస్తుంటారు. ఏంటంటే యేసు ప్రభు పశువుల పాకలో ఆయన తొట్టిలో పరుండు పెట్టబడటం, అక్కడ కొందరు గొర్రెల కాపర్లు వచ్చి ఆ బాలుడైన ప్రభువుని మరియమ్మను చూడడం అనేది జరుగుతుంది. ఈ క్రిస్మస్ పేరు చెప్తే అందరికి గుర్తొచ్చేది గొర్రెలు, గొర్రెల కాపరులు, పశువుల పాక అందరికి గుర్తొస్తుంది. ఒక విషయం గమనించండి, పశువుల పాకలో యేసు ప్రభు ఉన్నారు నిజమే, గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు. అసలు గొర్రెల కాపరులు పొలములో గొర్రెలను రాత్రి టైంలో ఎందుకు వాటిని మేపుతూ కాపాడుతున్నారు చెప్పాలి. గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాయుచుండిరి అని వ్రాయబడినది. ఎందుకు గొర్రెలను వారు కాస్తున్నారు అని అంటే, గొర్రెల మీద వారికి అభిమానము మక్కువ కలిగి కాదు. ప్రజలు బాగా పొరపాట్లు, అపరాధాలు, అతిక్రమాలు అనేవి చేస్తేనట, ప్రజలు ఎక్కువగా పాపాలు చేస్తే ప్రజల స్థానములో ఇవి కొనుగోలు చేసుకుంటారు. దీనివల్ల మాకు ₹1 డబ్బులు లాభం వస్తుంది, గొర్రెలు చస్తాయి, గొర్రెలు మా దగ్గర కొనుక్కుంటారు అంటే, ప్రజలు బాగా పాపాలు చేస్తే మా దగ్గర గొర్రెలు సేల్స్ అవుతాయి అన్న ఉద్దేశంతోటేనట ఆనాటి గొర్రెల కాపరులు గొర్రెలు మీరు. ఏమంటే ఇప్పుడు ఈ రోజుల్లో కోల్డ్ ఫామ్లు ఉన్నాయి, చాలా చోట్ల కోల్డ్ ఫారం పెంచుతారు, కోడి గుడ్లను పిల్లలు చేసి తల్లులు చేసి పెంచుతారు. నేనంటాను, ఎందుకంత శ్రద్ధ వాడికి కోల్డ్ మీద? అవైనా బంధువులా, వాడి తోబుట్టువులా, వాటి మీద జాలికరిగా? నో. రాత్రి వేళ వాటికి వెచ్చదనము, వేసవకాలంలో వాటికి చల్లదనం ఎందుకు ఇస్తున్నారండి కోల్డ్ ఫామ్ వాళ్ళు అనంటే, కోడి మీద అభిమానము మమకారం పెరిగి కాదు. ఒక్కొక్క కోడి ఇంతంత లావుగా బలిసిపోతే దాని తూకం చొప్పున అమ్ముకుంటే ₹1 డబ్బులు లాభం రావాలి. ఇంకా మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తాను, వినండి. ఈరోజు హాస్పిటల్స్ ఉన్నవి, హాస్పిటల్స్ అనేది మనకు తెలుసు. ఎవరి డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్, మంచి మంచి ఎక్విప్మెంట్, మంచి మంచి పరికరాలు, ఇతర దేశాల టెక్నాలజీతో మన దేశంలో పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ ఎందుకు కడతారు చెప్పండి? ప్రజల మీద అభిమానము కలిగి అంటారా? నో. ప్రజలకు బాగా రోగాలు వస్తే చెప్పాలి, మా దగ్గరకు తీసుకొని వస్తే మేము వారికి వైద్యం చేయగా ₹4 డబ్బులు మేము వెనకేసుకోవచ్చు. ఏమంటే మనం అనుకుంటాము, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఏ దెబ్బలు తగలకూడదు, ఏ బాధలు కలగకూడదని మనం అనుకుంటాం. ఉదాహరణకు మనకు ఒక చెల్లి ఉంది, మన చెల్లి హాస్పిటల్లో పనిచేస్తుందని అనుకుందాం. తన పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. 2 నెలలు బట్టి వాళ్ళ డాక్టర్ గారు జీతాలు ఇవ్వలేదు. ఆ చెల్లి మనకు ఫోన్ చేసింది, అన్నయ్య లేక అక్క నా కోసం ప్రార్థించే, 2 నెలలు బట్టి నేను జీతం కడతా, జీతం ఇంతది కడతా లేదు, పిల్లల స్కూల్ కూడా పంపించట్లేదు, అక్క 2 నెలలు బట్టి చాలా ఇబ్బందిగా ఉన్నాను, నువ్వు ప్రార్థన చేయక్క అని అన్నది. మనం ఏమైనా ప్రార్థన చేయాలి ఇప్పుడు? దయగల తండ్రి, మా చెల్లిని జ్ఞాపకం చేసుకో, మా చెల్లికి ₹4 డబ్బులు వచ్చేలా చేయ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె పని చేస్తున్న హాస్పిటల్లో. అంటే అర్థం ఏంటో తెలుసా? రోగులు అనేకులు అక్కడికి వెళ్ళాలి. అంటే రోజు యాక్సిడెంట్లోనో జబ్బులను పెరిగితేనే కదా హాస్పిటల్కి వెళ్ళేది. ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా గొర్రెలను ఎందుకు మేపుతున్నారంటే, గొర్రెల మీద అనుమానం కాదు, కానీ ప్రజలు బాగా పాపాలు చేస్తేనట, ఆ పాపాలను బట్టట వాడు అమ్ముకోవడం చేసుకుంటేనట వారికి ₹1 డబ్బులు వస్తాయి. చూడండి, జకరియా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట క్లియర్గా దేవుడు చెప్పాడు. జకరియా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనములో 4-5 వచనం, 4-5 వచనాల్లో ఇలా అంటాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జకరియా వదకు ఏర్పడు గొర్రెలను గూర్చి మందను మేపుము, వాటిని కొనుక్కునేవారు వాటిని చంపియు మేము నిర్దోషులమైతిమి అని చెప్పుకొందురు, వాటిని అమ్ముచున్నవారు మాకు బహుద్రవ్యము కలుగుతుంది, దేవునికి స్తోత్రమని వారు చెప్పుదురు. ఏమండి, అమ్ముకునేవారట ₹4 డబ్బులు వస్తాయని వీళ్ళ ఉద్దేశం అట, కొనుక్కునేవారు మాకు ప్రాయశ్చిత్తం కలుగుద్దని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అట. జాగ్రత్త వినండి,
కాబట్టి ఇప్పుడు పూర్వం ఏం జరిగేదంటే ప్రాయశ్చిత్తము కొరకు ప్రజలు వేటిని ఉపయోగించారంటే గొర్రెలను మేకలను వధించేవారు. అయితే దీని వలన ప్రజలకు విమోచనము కలగలేదు. అర్పించబడిన బలులని మాటి మాటికి అవే గొర్రెల మేకలు అర్పిస్తూ వచ్చారు. వారి పాపములు ఎన్నటికీ అవి తీసివేయబడలేదు. ఇప్పుడు ఆకాశమందున్న దేవుడు ప్రజల పక్షంగా ఇలా ఆలోచన చేశాడు. అయ్యో, మీరు దినమెల్ల ఎన్నో వధిస్తున్నారే కానీ, మేకలను వధిస్తున్నారు, గొర్రెలు వధిస్తున్నారు కానీ వీరి పాపం వీరిని విడిచిపెట్టి పోవటాల. అంటే అర్థం ఏంటంటే, నేను చంపింది గొర్రెనే కదా, మేకనే కదా, మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళా చేయలే అన్నట్టు దాన్ని చంపేటప్పుడు బాధపడినంత బాధ మిగతా రోజుల్లో వాడి హృదయంలో కలగట్లా. చంపినప్పుడే దాన్ని బాధపడుతున్నాడు, అయ్యో నా స్థానంలో గొర్రె చచ్చిపోతుందని. మిగతా రోజుల్లో మామూలుగానే మళ్ళా తప్పు చేయటం, మళ్ళా మేకనో గొర్రెనో కోయటం, ఇలాగే మాటికి జరుగుతూ వచ్చింది. ఇక దేవుడు ఆలోచించాడు ఏమిటంటే, వీటి వల్ల మానవులకు ఉపయోగము లేదు కనుక మనుషులందరికీ ప్రాయశ్చిత్తము ఒకే ఒక బలిని నేను ఏర్పాటు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రజలందరి స్థానములో ఒక ప్రాయశ్చిత్తమైన అపరాధ పరిహారార్థ బలియకు ఒక పొట్టేలును, ఒక గొర్రెను, నేను లోక పాపములను మోసుకొని పోవు ఒక గొర్రెను నేనే ఏర్పాటు చేయబోతున్నాను. ఇక మనుషులు గొర్రెలను, మేకలను మొదలగు వీటిని నైవేద్యముగా అర్పణంగా అర్పించకుండగా మనుషులందరి స్థానములో నేనే ఒక బలిని ఏర్పాటు చేయ అని చెప్పేసి ప్రవక్త యెషయాకు చెప్పాడు. ఇదిగో నేను రాబోయే రోజుల్లో యెషయా మొద్దు నుండి నీతి చిగురు పుట్టును, అంకురం వలె ఎదుగును, అది వదకు ఏర్పడు గొర్రె పిల్ల వలె ఉంటాది అని చెప్పినప్పుడు 53లో మనము చూస్తాము, అతడు అపరాధ పరిహారార్థ బలియగును, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగును, అతనిని చంపుటకు యెహోవాకు ఇష్టమాయను. అంటే చంపాలా, ఆయన చంపబడాలా. ఆ గొర్రె చంపబడితేనే ప్రజలకు ప్రాయశ్చిత్తం కలుగుతారు. కాబట్టి 65 మీరు చదివిన కీర్తన 3-4 వచనముల ప్రకారం, మా మీద దోషం మోపబడిన భారములు మేము భరింపజాలనివి దేవా, నీవే మా పాపములకు ప్రాయశ్చిత్తము చేసేదవు అని వ్రాయబడి. ఇప్పుడు ఆ ప్రాయశ్చిత్తము కలుగ చేయుట కొరకై పరలోకము నుండి మనుషులందరి స్థానములో వధించబడే ఒక గొర్రె పిల్ల మానవ రూపములో ప్రవేశపెట్టబడినది. ఆ గొర్రె పిల్లయే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఎక్కడికి రావాలి? హేరోదు ఇంట్లోకి రావద్దు. హేరోదు మహారాజు వాడు, మహారాజు ఇంట్లో పుట్టకూడదు. అలాగే మరియమ్మ ఇంట్లో కూడా పుట్టకూడదు. ఆయన అడ్రస్ ఎక్కడ? కేరాఫ్ అడ్రస్ ఎక్కడంటే పశువుల పాక. ఎందుకు? ప్రజల స్థానంలో పశువులే బలైపోతూ వచ్చాయి కాబట్టి పశువుల స్థానంలో ఆయన ఒక బలి పశువుగా మారాడు. కాబట్టి ఆయన అడ్రస్, కేరాఫ్ అడ్రస్ ఎక్కడంటే పశువుల పాకే. చూడండి 33 యోబు గ్రంథం 36 వచనమును చదివితే అక్కడ ఇలా కనబడుతుంది వాక్యము. 33-36 వచనాన్ని మనము చూస్తే ఇలా ఉంటుంది. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తానే వచ్చుచున్నానని. 36-33 యోబు గ్రంథం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తానే వస్తున్నానని ఆయన పశువులకు తెలిపాను. ఎందుకు పశువులకు చెప్తున్నాడు ఈయన? పశువులారా, నేను త్వరలో వస్తాను మీ మధ్యకు. గొర్రెలారా, నేనే వస్తున్నాను మీ మధ్యకి అనట. తానే వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలిపాను. ఎందుకు పశువులకు? పశువులైన ఇంపార్టెంటా? పశువులైన మనుషులా? పశువులైన మహారాజులా? పశువులు చెప్పడానికి నువ్వు అనంటే ఎస్, పశువులే ప్రజల స్థానంలో బలైపోతూ వచ్చాయి. ఇక పశువులారా, మీరు బలైపోవలసిన అవసరం లేదు. ప్రజల పక్షంగా మీరు చావవలసిన అవసరం అంతకన్నా లేదు. నేనే మీ మధ్యకు ఒక పశువుగా, ఒక గొర్రె పిల్లగా నేనే మీ మధ్యకు త్వరలో వస్తాను అని చెప్పట ఆకాశమందున్న దేవుడు
తన సమాచారాన్ని, ఆయన తన సంగతిని ఆయన పశువులకు తెలియపరచెను. ఇప్పుడు ఈ పశువులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. భగవంతుడా, ప్రజల స్థానంలో అనవసరంగా మేము చచ్చిపోతున్నాము, అలాగని చెప్పి మేము చచ్చిపోయినంత మాత్రం ప్రజలకి ఏమైనా విమోచన దొరుకుతుందంటే లేదు. మొదట చంపుతున్నారు, తర్వాత పొయ్యి మీద కాల్చిన వండుకొని తినేస్తున్నారు. కానీ వారి పాపాలు అలాగే ఉండిపోతున్నాయి. వారి పాపాలకు నిర్వర్తన అంటే పాపాలకు విమోచన ప్రాయశ్చిత్తం అయితే కలగట్లా. మమ్మల్ని చంపుతున్నారు, మమ్మల్ని కోసేస్తున్నారు, కరెక్టే, మా రక్తం ఒలికించబడుతుంది. కానీ మా రక్తం వలన ప్రజలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే మమ్మల్ని కోసేటప్పుడు ఒక గొర్రెనో మేకనో అనబడిన నేను, దేవా, వీడు చేసిన పాపానికి వీడి స్థానంలో నేను బలైపోతున్నానని మేము చెప్పటం మాకు చేతకాటాలా. ఎందుకంటే మాకు నోరు లేదు, మాకు విచక్షణ జ్ఞానం అనేది ఆత్మ మాలో లేదు. కాబట్టి ప్రజల పాపాలను క్షమించే అర్హత కూడా ఒక జీవరాశిగా మాకు లేదు. మాకంటే ఎన్నో రెట్లు మానవుడు శ్రేష్ఠుడు, మానవుడి కంటే ఎన్నో రెట్లు తక్కువ స్థానం గల జీవరాశిని నేను. కాబట్టి తక్కువ స్థానంలో ఉన్న నేను ఎక్కువ స్థానంలో ఉన్న మనుషుని ఎలా నేను రక్షిస్తాను? ఎవరు ఒక చిన్న పిల్లవాడు కాలువ దాటడం కష్టం, ఎందుకంటే వాడు అడుగు పెద్ద దూరం సాగదు. వాడు చిన్న పిల్లడు కాబట్టి అడుగు దగ్గరగానే పడతాడు. నేనంటే ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద ఆయన కాలువ దాటించడం సులభమా, లేక ఒక పెద్ద ఆయనే పిల్లవాడిని చంకన పెట్టుకొని కాలువ దాటడం సులభమా అనంటే ఒక పెద్ద ఆయనే ఒక చిన్న పిల్లవాడిని చంకన పెట్టుకొని అమాంతంగా కాలువ దూకడం సులభం. కానీ ఒక చిన్న ప్రాకే పిల్లవాడు ఒక పెద్ద ఆయన్ని ఎత్తుకొని కాలువ అవతలకు దాటించడం, అవతల గట్టు మీద అడుగు పెట్టడం అసంభవం. ఇది గొర్రెలు పశువుల ఆలోచించి మా వలన ప్రజల విమోచన. ఎందుకంటే మేము బలైపోతున్న సమయంలో భగవంతుడా వీడు చేసిన పాపములు అని మేము చెప్పలేకపోతున్నాం కనుక వారి పాపములు సదాకాలము వారి మీదే నిలిచి ఉంటున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనుషుడు ఎలాంటి వాడై ఉన్నాడో మనిషి స్థానంలో వధించబడే గొర్రె కూడా ఆ మనిషి రూపంలో రావాల్సినదై ఉంది. అయితే ఈ వధించబడే ఈ గొర్రె మాట్లాడాలి, పలకరించాలి. తండ్రి, మీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పగలగాలి. అలాంటి గొర్రె కావాలి. అలాంటి గొర్రె ప్రపంచంలో ఎక్కడుంది? మచ్చలేని, దోషము లేని, వధించబడే సమయంలో తన చచ్చిపోతున్నప్పుడు బాధపడకూడదు. చచ్చిపోతున్నప్పుడు ఆ గొర్రె సంతోషించాలా, నేను చచ్చిపోతూ అనేకులను బ్రతికిస్తున్నాను, నేను చనిపోతూ అనేకులకు విడుదల ఇస్తూ దేవుడికి ప్రజలను అప్పగించబోతున్నాను. ఇది ఎంత శుభకార్యమో, ఇది ఎంత ఆనందదాయకమో, నేను ఒక్కదాన్ని చచ్చిపోయినా పర్వాలేదు, ఇంతమందిని నేను దేవుడికి అప్పగిస్తున్నా అని అంటూ ఆ గొర్రె చనిపోవాలి. కానీ ఈ ప్రపంచంలో ఏ గొర్రె కూడా అలా చావాల, ఏ మేక, ఏ ఎద్దు, ఏ ఆవు కూడా అలా చావాల. కోస్తున్నారు, గిజగిజలను కొట్టుకుంటుంది, చచ్చిపోతుంది తప్ప ప్రజలు చేసిన పాప దోష అతిక్రమములు వధించబడిన ఆ గొర్రె తన నోటితో ఒప్పుకునే పరిస్థితి వాటికి లేదు. ఎందుకంటే వాటికి ఆత్మ అనున్నది లేదు. ప్రాణం ఉంది, వాటికి జీవము ఉంది, కానీ ఆత్మ అనున్నది వాటికి లేనందున ఆత్మ కలిగిన మానవుణ్ణి ఆత్మ లేని ఒక జీవరాశి విమోచించటం అసంభవము. కాబట్టి ఇప్పుడు పాపం మనిషిలో ఉంది, కాబట్టి మనిషిలో ఉన్న పాపాన్ని విమోచించటానికి మరొక మనుషుడు రావలసి వచ్చినది. ఆయనే ప్రాముఖ్యమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ఈ లోకానికి మనిషి స్థానములో అంతరంగములో గొర్రె పిల్ల, పైకి ఆకారం ఒక మానవ స్వరూపం, 2 కళ్ళు, కాళ్ళు, చేతులు మనకలాగే ఉన్నాయి. వచ్చి ఆయన మనుషుల స్థానములో వధించబడుతూ మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేస్తూ ఇలాగ అన్నాడు, తండ్రి, మీరేమి చేసి ఉన్నారు, వీరెరుగరు గనుక వీరి పాపములను. ఆ మాట చెప్పి ఆయన మరణించారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పడం జరిగినదో, వధించబడుతూ రక్తం చిందిస్తూ ఆ మాట చెప్పడం వలన మానవునికి ప్రాయశ్చిత్తము కలిగినది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే సరదాగా టైం పాస్ కోసం రాలా?
లేక మనకలాగే ఏదో పుట్టి పిల్లలకైనా ఒక బిల్డింగ్ కట్టుకొని కారు కొనుక్కొని తిరుగుతూ సంతోషంగా ఒక లగ్జరీ లైఫ్ జీవితాన్ని అనుభవించడానికి ఆయన ఈ లోకానికి రాలా. ఆయన వచ్చింది ఆయన కోసం కూడా కాదు, ఆయన వచ్చింది నీ కోసం, నా కోసమే. మనకు కుమారుడు అనుగ్రహించబడు, మనకు కుమారుడు పుట్టుడు కాదు, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును. ఎంతమందికి? అందరికీ కూడా ఒక కుమారుడుగా, ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనుషుల స్థానంలో మరణించాడు. కాబట్టి కీర్తన మనం చదువుకున్న 65:3-4 వచనాలు, మా దోషములు మేము భరింపజాలనంతవి, మా అతిక్రమములను నీవే ప్రాయచిత్తము చేసేదవు దేవా. ఆ ప్రాయచిత్తము చేయటానికే ప్రజల దేవుణ్ణి అడిగాడు, మాకు రక్షణ దొరుకునా, బహుకాలము నుండి మేము పాపములో పడిపోయి ఉన్నాము, మాకు విమోచన ఇవ్వ భగవంతుడా, మాకు రక్షణ ఇవ్వవని ప్రజలు దేవుణ్ణి కోరగా, మనుషులందరి స్థానములో వధించబడిన గొర్రె పిల్లగా దేవుడే కృపాసత్య సంపూర్ణుడుగా మానవాకారముతో ఈ లోకానికి వచ్చి ప్రజల స్థానములైన వధించబడ్డాడు. కాబట్టి ఈయనే ప్రాముఖ్యమైన వాడు, లోకానికి ఈయనే అవసరమైన వాడు, ఈయనంతటి అవసరమైన వాడు, కావలసిన వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు గాక లేడు. కాబట్టి ఈనాడు అనేక అగ్ర కులాలు మతాలు వారు సహితం యేసు ప్రభు వారి యొద్దకు వస్తున్నారు అని అంటే ఆయన ఉచితముగా ఇచ్చిన పాప క్షమాపణ. పాపము లేకుండా ప్రజలలో పాపాన్ని ఆయన తీసేశాడు. ఒక తండ్రి త్రాగుబోతుడై ఉండి కొడుకు కూడా అదే త్రాగుడు త్రాగుతున్న కొడుకుకి తండ్రి చెప్పలేడు, ఒరే అబ్బాయి తాగితే పేగులు కుళ్ళిపోతాయిరా, తాగుడు తాగద్దురా అని తాగుబోతుడైన తండ్రి త్రాగుతున్న మరొక కొడుకు అని చెప్పడం సరిపోదు. ఎప్పుడు చెప్పడానికి సరిపోతాడంటే తండ్రిలో ఏ త్రాగుడు అలవాటు లేనప్పుడు, ఏ దోషము ఆయనలో లేనప్పుడు చెడిపోతున్న వాడిని బాగుపడరా అని చెప్పడానికి సరిపోతాడు. ఒకవేళ తండ్రి తాగుబోతు కొడుకు తాగుబోతుంది, కొడుకు నాకేం చెప్తావు, ముందు నువ్వు మానుకోవయా, తర్వాత చెప్తూ అని అంటాడు. కాబట్టి పాపమును క్షమించువాడు పాపరహితుడై ఉండాలంటే మొదట ఆయనలో ఏ పాపము ఉండకూడదు, అప్పుడే పాపమును క్షమించడానికి ఆయన సరిపోతాడు. ఈ సత్యాన్ని ఒక ముస్లిముగా నేను విశ్వసించాను. యేసుక్రీస్తు ప్రభువే లోక రక్షకుడు, ఆయనే పరలోకపు వారధి, నిత్య జీవానికి వెళ్ళటానికి ఏకైక మార్గం, తండ్రి అయిన దేవునిలో మనం కలిసిపోవటానికి, ఆయనతో యుగయుగాలు జీవించటానికి ఒక్క యేసు ప్రభు వారే కారణభూతుడు. ఆయన తప్ప వేరే ఒక మార్గము లేదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు పుట్టాను అన్న అంశాన్ని రాత్రి నేను మీతో పంచుకున్నాను. మానవులకు ప్రాయచిత్తము కలుగు చీటికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు సత్యాన్ని గమనించండి. ప్రభువా మాకు రక్షణ కలుగునా, మాకు రక్షణ దొరుకునా అని ఏడ్చారు ప్రజలు. ఇప్పుడు రక్షణ సమీపముగా ఉంది. మీరు ఏ చర్చి వెళ్ళిన వారైనా సరే త్వరలో ప్రభువుని తెలుసుకోనండి, మీ హృదయాల్లో రక్షకుడిగా అంగీకరించండి, ప్రభు చూపించిన దివ్య మార్గములో నడుచుకోనండి. ఆ తండ్రి యొక్క కృపాక్షేమములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఇదిగో ఈ డిసెంబరు 4వ తారీఖు యాదవుల ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు. ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ వేడుకలో క్రీస్తు ఎందుకు పుట్టెను అనే అంశంపై మాతో మాట్లాడు. మాకు పూర్వం అనేకులు పాప క్షమాపణ పొందాలని గొర్రెలో మొదలగు పొట్టేళ్లను అర్పిస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. వాటి వలన వారికి ఏ ప్రయోజనం కలగల, పాపులుగానే మిగిలిపోయారు. అయితే ప్రభువా, మీ రక్తము ద్వారా నరునికి విమోచనం ప్రాయశ్చిత్తము కలిగినది. కాబట్టి నీవే లోక పాపములను మోసుకెళ్ళిపో దేవుని గొర్రె పిల్ల, నీ వలన మాకు రక్షణ దొరికినది. ఈ రక్షణ భాగ్యం వింటున్న వారందరిలోనూ దయచి మీ అనుగ్రహానికి పాత్రులుగా మీ బిడ్డల్ని అంచండి. మా దీన ప్రార్థన అంగీకరిస్తారని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాలు. ఒక 5 నిమిషాల కార్యక్రమం ముగింపు. పలహారం సిద్ధంగా జరిగింది. పలహారం ఇస్తున్నాం అందరికీ. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. చిన్నగా పరిచయం చేస్తున్న మనోహరయ్య గారు పలహారం కూడా ప్రార్థన చేస్తున్నారు. అమ్మా దయచేసి అందరూ ఉన్నారు.
అందరూ తీసుకున్నవి లాస్ట్ మిగిలిన ప్రార్థనకు ముగించుకున్నాం. ప్రార్థన చేస్తున్నారు. మహోన్నతుడు కృపణ స్తోత్రార్చన ప్రభు రాత్రికాల సమయంలో ఎంతవరకు మాత్రం ఉన్నారు. మరి మీ దాసులు మక్కల ద్వారా చక్కటి సందేశం అందించారు. ఈ లోకానికి ఏ రీతిలో మీరు ఎందుకు వచ్చారు అనే అంశం మీద చక్కటి వాక్యం వినికిడిలో దీవించండి. దావశ్రీక ప్రాంతాల్లో అంతర్జాతీయ సేవకులుగా ఆ దేశాల్లో వాడుకున్న విధానం బట్టి కొందరు చెల్లిస్తుంది. ఇంకా మీరు కాపాడి వర్ధన చేసి ఇంకా ఆయన సాక్షిగా దీవించమని అడుగుతున్నాం. ఇదిగో సిద్ధపరిచిన ఆహారం దీవించి వడ్డించి బిడ్డలందరూ ఆశీర్వదించి తిని బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి మీ సేవలు వాడుకోండి. మీకు తోడు కొంచెం యేసు నామములో ప్రార్థించి మీరు కొంచెం నామతండి. ఆమేన్. దయచేసి సేవకులందరూ స్టేజ్ మీద కూర్చొని చిన్న కేక్ కట్టండి. దయచేసి సేవకులందరూ ఎవరు కట్టము సేవకులంతా దయచేసి సేవకులు ప్రాముఖ్యం సేవకులు దయచేసి దేవుని కుటుంబం బట్టి మహా సిద్ధం చేసాం. విధిదాయకం. దయచేసి సేవకులందరూ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ యూత్ క్రిస్మస్ నిర్వహించుకున్న యవనస్తులు కూడా పైకి రావాల్సిన మనం చేస్తున్నాం. యూత్ క్రిస్మస్ నిర్వహించుతున్న యవనస్తులు కూడా పైకి రావాల్సిన మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి, వెళ్ళిపోవద్దు. టికెటింగ్ ఉంది, తర్వాత మరి ప్రకటనలు ఉన్నాయి. దయచేసి ఎవరు బయటికి వెళ్ళిపోవద్దు, సహకరించండి. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మంచిది పిల్లరా. మరి తీపికి గుర్తుగాను కేకులు ఎక్కడ కూడా గట్టి పదార్థం కనబడదు, అంత మెత్తగానే ఉంటుంది. అనగా ఆ మెత్తని మంచి మనసు, ఆ మాధుర్యమైన తీపి ఎవరి కుటుంబంలో పుట్టినరోజు జరిగినప్పుడల్లా ఈ కేక్ కట్ చేస్తారో దానికి నిదర్శన సందర్భం అదే. మెత్తగా ఉండాలా, అణిగిమణిగా ఉండాలా, రుచిగా జీవితం ఉండాలా. ఎస్, ఈ సంవత్సరం సాగిపోయింది. రాబోయే సంవత్సరం కూడా ఇదే ఐక్యత, ఇదే సమాధానం, ఇదే మాధుర్యం అందరిలో ఉండాలని కూడా ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఇదిగో మీ శరీరానికి సంబంధించిన
రొట్టిగాను నాయన మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నాయన ఇందులో ఉన్న మాధుర్యం మెత్తైదనమే మా అందరిలో కూడా ఉండాలని కోరుతూ యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాం. దయచేసి గమనించండి. ఆశీర్వాద ప్రార్థన అవ్వలేదు. ఆశీర్వాద ప్రార్థన అవ్వకుండా ఎవరు వెళ్ళకూడదు. దయచేసి గమనించండి. ఆశీర్వాద ప్రార్థన అవ్వకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. అది దైవ క్రమం కాదు. దయచేసి అందరూ కూర్చోవాలి. ఆశీర్వాద ప్రార్థన అవ్వకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. అది క్రమం కాదు, దైవ క్రమం కాదు. దయచేసి సహకరించండి. దయచేసి గమనించండి. మీ చేతికి పాంప్లెట్ ఇవ్వబడింది. మన గ్రామంలోనే ఈ డిసెంబర్ నెల 11వ తారీఖు అనగా మంగళవారం రోజున, ఇదే రోజున మరి హోసన్న ప్రార్థనా మందిరం వారి సువార్త స్వస్థత సభ మరి జరుగుతుంది. స్థలం ఎక్కడంటే గోపాలపురం వెళ్ళే రోడ్లో గన్నె యేసుబాబు గారి ఇంటి ఆవరణలో జరుగుతుంది. ఈ యొక్క సభకు ముఖ్య ప్రసంగికులుగా జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులుగా వాడబడుతున్న దైవజనులు ఎం